ఎవరైనా నన్ను ఒక వింటున్నారా? భయపడే రాష్ట్రాలు 3:4 బాగేనండి. యెహోవా హెచ్చరికమన్నాడు పెదవులన్నిటినీ, వెనుకమన్నాడు నాలుకలన్నిటినీ. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? రాష్ట్రంలో నాలుగు వచ్చేసేది అంటే నవ్వు ఇప్పుడు ఎందుకంటే దేవుడు ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష కలుగుతాడు. మీరు కూడా ఆయన నామం స్మరించు వారు ఆనందిస్తున్నాడు. మీరు బలవంతులుగా మా దగ్గర పేదలు వచ్చి బాధల సహాయానికి మన గేదెలన్నీ మన దగ్గర బంగారం పోయిన మన దగ్గర చాలా సహాయం పోయి మన బంగారంతా బంగారాన్ని అనుభవించుకున్నాం. వింటున్నారా? డబ్బు పోగొట్టుకుని మా దగ్గర ఉపదేశం చేసి ఉపదేశ ప్రకారం మన డబ్బు ఆలోచించుకున్నాం. భర్తను పెట్టుకుని ఉపదేశ ప్రకారం మన భర్తలు ఆలోచించుకున్నాం. పొలంలో పెట్టుకుని నా దగ్గర నుంచి మా ఉపదేశ డబ్బు పెట్టుకోవాలి. మళ్ళా పొలాలను ఆలోచించుకున్నాం. పిల్లలను పెట్టుకొని మా దగ్గర నుంచి ఉపదేశం మళ్ళా బిడ్డలను తిరిగి మన దగ్గరికి నడిపించుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా పెట్టుకుని ఉపదేశం ద్వారా దిద్దుబాటు చేసుకొని తిరిగి ఆరోగ్యంగా నడిపించుకున్నాం. వింటున్నారా? వింటున్నారా? ఆ గిడ్డలు తిరిగి మళ్ళా కొత్త గిడ్డలు సంపాదించుకున్నారు. కొత్త గిడ్డలు ఇంకా దాని 36 సంవత్సరాల సేవ జీవితంలో నేనైతే లక్ష అప్పు నివేదించు నిరోధం పెరిగి మన 10 మంది పిల్లలు సంపాదించుకున్నాడు. పెరిగి 6 పిల్లలు సంపాదించుకున్నాడు. పెరిగి భార్య పెట్టిపోయిందేమో దూషించి దేవుడిని సారాలన్నది ఉన్నదో లేదో అక్కడ రాసలేదు. కానీ మన రావాలి కూడా వాళ్ళు సంపాదించుకున్నాడు. పెంకు మాత్రం తర్వాత మన 7,000 గొర్రెలు 14,000 గొర్రెలు సంపాదించుకున్నారు. 500 జతలు 1000 జతలు సంపాదించుకున్నాడు. అలాగే ఒంటరి సంపాదించుకున్నాడు. అలాగే గాడిలో సంపాదించుకున్నాడు. నేను చెప్పేది సంపాదన అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడా? అప్పుడు జరిగిన ఇప్పుడు జరగవా చెప్పండి. అప్పుడు జరిగిన ఎప్పుడు సాక్షి ఎప్పుడు చెప్తుంది చెప్తా కదా చెప్తాను. నేను మన జరిగిన సంగతి మేము దగ్గరికి వచ్చిన జరిగిన సంగతి పడుకున్నా పడుకుని అర్థం పర్వాలేదు. ఏం జరిగింది?
నా పేరు మా హస్బెండ్ మొన్న మేము వచ్చే సంగతి చెప్పు. గారు మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత బాగా వర్షం పడింది. మా ఇంటి ముందు చనిపోయింది. అయితే మా ఇంటి దాన్ని సంఘటన చేయడం వల్ల మేము వేరే వాళ్ళ అంటే మా పక్క అక్కడ పేరు పెట్టుకున్నాము. అయితే అక్కడికి వచ్చిన వాక్యం బోధించింది. బోధించినప్పుడు తర్వాత మా మనసు చాలా నెమ్మదిగా ఉంది. శాంతిగా ఉంది. మా కుటుంబాల సమస్యలు కూడా తగ్గిపోయింది. అంటే మా కుటుంబం ఏంటంటే మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం కానీ మనస్ఫూర్తిగా చేసుకునే వాళ్ళం కాదు. ఏదో మాకు అంటే దేవానికి స్తోత్రం మాకు ఆత్రం అనేసి తినేసి పడుకునే వాళ్ళం. అట్లాంటి దేవుడు మా జీవితాలు మార్చేసింది. ఇంకొకటి నేను ఒక తలంపుతో ఉండేదన్నమాట. చనిపోతానేమో, నేను చనిపోతానేమో, ఇప్పుడు చనిపోతానా, నెక్స్ట్ ఈ సెకండ్ చనిపోతానా అట్లాంటి స్థితిలో నేను ఉన్నాను. కానీ దేవుడు నాకు మార్చిండు. ఒక సజీవ లెక్కలో నన్ను లెక్కించుడు. అందుకే దేవుడు ఎన్ని విషయంలో మనకు ప్రతి మేలు చేస్తుంది కాబట్టి దేవునికి ఎప్పుడు మనం దూరం ఉండదు. దూరం ఉంటే కూడా చాలా సంగతి మా జీవితం చాలా చూస్తున్నాయి. నా జీవితం ఇట్లా ఉండేది కానీ కాదు. నాకున్న కోపము, నాకున్నది అదంతా ఇంత కాదు. అట్లాంటి నన్ను మార్చింది దేవుడు. అయ్యే గారు ఒక ప్రార్థన చేయడం వల్ల నా బతుకు మారింది. నా కుటుంబం భవిష్యత్తు కూడా మారింది. చాలా దేవుడికి వందనాలు. మరి చెప్పు. మీరు అందరూ పైసలు మనుషులు పైసలు తాగితే అసలు మీ అందరూ కావాల్సింది పైసలే కదా. ఎన్ని లక్షలు వచ్చినాయి? చెప్పారు కదా, పోగొట్టుకున్న పైసలని మనం సంపాదించుకుంటారు. ఏది పోగొట్టుకున్నా సంపాదించుకుంటారు. భర్తను పోగొట్టుకున్నా సంపాదించుకుంటారు. భార్యను పోగొట్టుకున్నా సంపాదించుకుంటారు. పిల్లలను పోగొట్టుకున్నా సంపాదించుకుంటారు. వింటున్నారా? మీకు ఇద్దరు ఆడపిల్లలు అయి మీరు ఆపరేషన్ చేసుకోకుండా ఉంటే మన కొడుకులు ఇస్తారని చెప్పి ఆ ఆడపిల్ల ఈ కొడుకు పుట్టిన మధ్యలో 12-13 సంవత్సరాల గ్యాప్ ఉన్న కూడా మన కావాల్సిన ఇద్దరు వింటున్నారా? వింటున్నారా? అదేగా జాగ్రత్తగా వినండి. మీకు అన్ని మేలే జరుగుతాయి. నేను వారిని యెహోవాను బలశాలులుగా చేయుదును. ఏం చేస్తే మేలు జరుగుతాయి? ఎలా ఉంటే మీరు బలవంతులుగా ఉంటే మేలు జరుగుతాయి. మీరు బలహీనులుగా ఉంటే మాత్రం మేలు జరగదు. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. బలహీనులు అంటే అర్థం ఏంటంటే కీడుకు మన ప్రతికీడు చేసేవారైతే మీకు మేలు జరగదు. దూషణకు మన బదులు దూషించేవారైతే మీకు మేలు జరగదు. మోసం చేసిన వారి వల్ల మీరు మోసం చేయాలని తలపుండే మాత్రం మీకు జరగదు. బాగా బలవంతులమైన మనపై సమస్య కాక అప్పుడు దేవుడు మీకు ఏదైనా చేస్తాడు. నువ్వు ఆశించినానంటే నువ్వు కోరుకున్నానంటే చేస్తాడు. చదవండి. 3వ అధ్యాయం అక్కడ 2వ చదవండి. శిక్షణ పెట్టి మనం అడుగు వాటి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి శ్రేష్ఠ మూలముల సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. నేను 500 ఇది ఏమన్నా 2000 ఇచ్చింది. లేదా ఇక మిగతా విషయాలైతే అడగకుండా ఇచ్చింది. వింటున్నారా?
వింటున్నారా అంటే వినబడిందా? లేనియా మీ సమస్యలన్నీ పరిష్కారం అయితే, కానీ మీరు వాక్య ప్రకారం ఉంటేనే. ఏ వాక్య ప్రకారం ఉండాలి? నీకు దేవుడిచ్చిన వాక్య ప్రకారం ఉండాలి. నీకు దేవుడు ఏ బోధన చేస్తాడో ఆ బోధకు నువ్వు విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. ఇప్పుడైతే అందుకు మన మధ్యలో రూతు అనే యొక్క భక్తి పర్వాలు ఉన్నది. రూతు గ్రంథం, అవునా? ఆమె అన్ని జనురాలు, నయోమికి కూడా. నయోమికి భర్త చనిపోయిండు, తర్వాత ఇద్దరు కొడుకులు కూడా చనిపోయింది. ఇద్దరు కోడళ్ళు, అత్త, ముగ్గురే మిగిలింది. ఆమె ఒక తల్లిలాగా భావించి, బిడ్డలారా నేను మళ్ళా పెళ్లి చేసుకొని మళ్ళా మీకు కుమారులు నేను మీకు భర్తలుగా ఇయ్యలేను. మీరు ఇప్పుడు వయసులో ఉన్నారు, మీరు వెళ్ళి మీ తల్లిగారికి వెళ్ళి ఇక మళ్ళా పెళ్లి చేసుకుని సుఖపడండి అని శుభకరమైన మాట యవ్వన దశలో ఉన్న వాళ్ళకు చెప్పింది. చెప్పగానే ఒక కోడలే తెంపటి ఆ మాట నోటి నుంచి రాగానే విసర్గట్టి వెళ్ళిపోయింది. ఇంకొక రూతు ఏమన్నది, అత్తగారు మాట అనొద్దు, ఇన్ని రోజులు మనం కలిసి చూస్తున్నాం, ఇంకా తల్లి బిడ్డలాగా మనం చూస్తున్నాం, మీకెంత అసలే మీ ఊరు విడిచిపెట్టి ఎవరికి వచ్చి 15-20 సంవత్సరాలు అయింది, మనం ఎవరు ఊరంతా మర్చిపోతారు, నేను చెప్తాను బతుకెట్లా మొత్తం ఆమెను ధ్యానం చేసి పొద్దున ప్రారంభం కోసాలి. నేను అట్లా మానని నేను పోను, నీ జనమే నీ దేవుడు, నువ్వు ఎక్కడుండే మన ఇద్దరిని ఎడమాపాలు కానీ నువ్వుకే ఇంకోసారి పో అనకు, పెళ్లి చేసుకో అనకు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు, నీవు మృతి మృతి చూడను, నేను మృతి పొందను, అక్కడే పాల్పెట్టబడదాను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఒకవేళ నేను రేపు గురు మార్చుకొని మళ్ళీ మనసు మార్చుకొని నన్ను ఎవడన్నా ప్రేమించగానే, నన్ను ఎవడన్నా ఇష్టపడంగానే నేను మళ్ళీ వాళ్ళ మనసు నా దాటి చూసుకున్నట్టయితే, ఇప్పుడు నేను నా నోటి నుంచి చెబుతున్న మాట ఇప్పుడు తిరిగా రేపు తిరిగా ఉండదు. ఒకవేళ అలాగే నాకు మనసు ఉంటే ఎప్పుడు నాకు ఎంతైనా క్రియేట్ చేయను కాక లేకపోతే కన్న తల్లి విషయంలో కూడా పని పిల్లలు లేరండి. ఉన్నారంటవా? ఉన్నారంటవా అంటే ఇది మాట్లాడుతుంది. ఉన్నారంట తల్లికి తీసుకొచ్చి బిడ్డను ఇంకెంత కాలం పెళ్లి చేసిన పిల్లలు ఇంకా నా పనానికి రావరాదే లేదు ఒక అమ్మ అంతే. ఇంకో నిండు కెనాలు పడి తెచ్చుకుంది. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే రోజుల్లో మన నోటి నుంచి నోరు జాగ్రత్త కాదు, ఒక సాగుకు కారణమైపోతుంది. బలవంతులు అట్లా మాట్లాడతారా? బలవంతులు అట్లా మాట్లాడతారా? వాళ్ళు నమ్ముకున్నాడు, వీళ్ళు నమ్ముకున్నాడు. కనుక మీరు పండించిన నోరు అస్సలే రావద్దు. ప్రయత్నం వింటున్నారా? కాలు దారిన మంచి దగ్గర నోరు రావద్దు. నా కాలు దారని నేను అనుకోనుగా నీ కృపణను లేయా జాగ్రత్తగా వినండి. వింటున్నారా? మీరు ఎందుకు అసలు ఈ సవాసన పెట్టుకుంటే మీ దరిద్రం పోయినట్టే, అసలు మీ కోరిక నెరవేరినట్టే, మీ ఆలోచన సఫలమైనట్టే. కానీ ఈ వాక్య ప్రకారం ఉంటేనే వినినట్టు పాటించినట్టు ఉంటే మాత్రం కాదు. ఇది మాత్రం నిజం. నమ్మినా నిజమే, నమ్మకపోయినా నిజమే. లేయా కొంతమంది అంటున్నారు మామూలు స్వస్థపూర్వం కలదా? వరం కాదు. స్వస్థత బంధన అర్థం చెప్తా వాళ్ళ దగ్గరికి మన దగ్గర స్వస్థత బంధనాలు అర్థం చెప్తా. కిడ్నీలు బాగా సంగతి వింటున్నారా? కిడ్నీ గుండె బాగా సంగతి చెప్తాను, ఉద్యోగాలు ఇచ్చిన సంగతి చెప్తాను, అడ్రస్ ఇస్తాను.
అక్కడికే పడింది నా దగ్గర డాక్టర్లకే స్వస్థత లేని డాక్టర్ల పేరు కూడా చెప్తాం, అడ్రస్ కూడా ఇస్తాం. అనవసరంగా బైబిల్ పట్టిపోయి స్వస్థతలు ఉన్నాయా, అభిషేకం ఉందా, భాషలు ఉన్నదా, అద్భుతాలు ఉన్నాయా, మహత్కాలు ఉన్నాయా, సూచక్రియలు అంటే దేవుడిని క్షమించను గాక, దేవుడిని మనోన్నత ఎదిగించను గాక. అలా ప్రశ్న వేసుకున్న విశ్వాసాలు కానీ అలా ప్రశ్న వేసుకున్నాం. అన్నిటిని అంటున్నాం మీ దేవుడు గొప్పడం విశ్వతం కాలేదురా, విశ్వతం కాలేదు అంటున్నారు. మీ దేవుడు గొప్పడం మా ఇంటికి అప్పుకెళ్ళికి వచ్చినాం అంటున్నాం తెలుసా. అన్నిటిని అంటున్నాం. దేవుని నామానికి అవమానం కదా. బైబిల్ ఏం చెప్తే మీరు అన్ని అర్పించదు కానీ అప్పించారు. మీరు రోగుల మీద చేతులు చూడవారు, స్వస్థత ఉందని కొంతమందికి కొద్దిగా తెలవంగా నాకు మొత్తం తెలుసు అనుకోని సరైన జ్ఞానం కాదు. ఎవరు దేవుని నమ్మంగానే పరిపూర్ణులు కాదు. పరిశుద్ధాత్మ పొందితే కూడా పరిపూర్ణులు కాదు. భాషను మాట్లాడితే కూడా పరిపూర్ణులు కాదు. గుణం మారితే పరిపూర్ణుడు అనండి, స్వభావం మారితే పరిపూర్ణుడు. నీ మాట తీరు మారితే పరిపూర్ణుడు. నువ్వు ఆత్మీయంగా మాట్లాడితే పరిపూర్ణుడు. శరీరానుసారంగా మాట్లాడితే బలహీనుడే, లోకానుసారంగా మాట్లాడితే బలహీనుడే. ఇంకా దయచేసి అప్పుడు బోయేజు రూతుతోన కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఎరుకుండకు పోవద్దు, దేన్ని విడిచిపోవద్దు, ఇచ్చుట నా పరికత్తుల యొక్క నిలకడగా ఉండము. దేవుని స్తోత్రం అనేది మీరు బలవంతులు కావాలి. ఇప్పుడు చూడండి రాబోయే దినాల్లో ఇప్పుడు రూతు సంగతి చరిత్ర అంతా మనకు తెలుసు అవునా. ఇప్పుడు బలవంతురాలైందా, బలహీనురాలైందా, ధనవంతురాలైందా, దరిద్రురాలైందా? ఆమె గుణం మునుపటి కంటే ఇప్పుడు ఇంకా మంచిగా అయిందా, మునుపటి కంటే అధ్వానమైందా? మునుపటి సత్క్రియల కంటే వెనుకటి సత్క్రియలు ఇంకా బాగా అయిపోయినా ఉంటుంది. కుమారుడు నా మాట వినుము, వినవన్నప్పుడు వినాలా? ఇక్కడ డబ్బు అవసరం లేదు, ఇంకేదో ఏంటి దేవుని మాట వింటే చాలు బాబు. అది దేవుని మాట అయి ఉండాలి. నేను చెప్పిన మాట దేవుని అయి ఉండాలి. ఏ పాత్ర చెప్పిన ఆ మాట దేవుని అయి ఉండాలి. బాబు అద్భుతం జరుగుతుంది. సొంత మాటలు అయితే జరగవు. సొంత మాటలు చెప్తే ఇప్పుడు అద్భుతాలు ఎందుకు జరుగుతుంటే సొంత బోధలు చేస్తారు. అద్భుతాలు ఎందుకు జరుగుతుంటే సొంత బోధలు చేస్తారు కాబట్టి జరగదు. సొంతంగా హెచ్చరిక చేస్తారు కాబట్టి అక్కడ ఏం కార్యం జరగదు. సొంతంగా ప్రవచనాలు చెప్తారు కాబట్టి ఏం జరగదు. సొంతంగా చేస్తే ఏమీ జరగదు. అది దేవుని మాట ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన మాటలో శక్తి ఉంటుంది, ఆయన మాటలో ప్రభావం ఉంటుంది, ఆయన మాటలో దేవుని శక్తి ఉంటుంది. లేయా అశ్రద్ధ చేయకండి. అక్కడ ఏమని చెప్తున్నావు, ఈ పొలంలో ఎదుర్కొనడానికి పోవద్దు, దేవుని స్తోత్రం అనేయా. అప్పుడు బోయేజు రూతుతో నా కుమారుడు నా మాట విను, వేరొక పొలంలో ఎదుర్కొనడానికి పోవద్దు. వేరొక పొలంలో ఏం చేయడానికి పోతుందా, ఎదుర్కొనడానికి పోవద్దు. నువ్వు ఆ పొలానికి పోతే మాత్రం నష్టమే కదా, ఇంకే నష్టం. ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఒకళ్ళు బలవంతులుగా చేస్తుంటే ఇంకొకళ్ళు బలహీనంగా చేస్తున్నారు. కొన్ని ఆ దవాఖానాలకు పోయినాక రోగం ఎక్కువైతే తెలుసా మీకు? రోగం తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎక్కువైతుంది. ఎక్కువ మార్గం కూడా వాళ్ళ దగ్గర ఉన్నది, ఎక్కువ చేసే మార్గం కూడా వాళ్ళ దగ్గర ఉన్నది, తక్కువ చేసే మార్గం కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. ఎక్కువ చేస్తలే కాదు బాగా చెప్తాను. అట్లా అనుకోండి, అంత తీసుకోకండి. ఒక అమ్మ కడుపు ఇంత లోపల 3 ఉన్నారా 4 ఉన్నారా అంత లాగైంది. ఎందుకైంది ఆపరేషన్ చేసి లోపల దూరి మర్చిపోయింది. అమ్మకి నేను ప్రార్థన చేశాను, ఎవరైనా లోపల దూరి మర్చిపోయింది. కత్తెర మర్చిపోయిన డాక్టర్ లేరా? కత్తెర లోపల పెట్టి కుట్టేసిన డాక్టర్ లేరా? భద్రాచలంలో కంటి దవాఖానా గవర్నమెంట్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ కొరకు పోతే
40 మందికి కన్నుల మందేస్తే 40 మందికి కన్ను పోయింది. ఇక్కడ 40 మంది కన్ను అప్పటికి పేపర్ అడగండి, నేను చెప్పింది నిజమాబద్ధము. 40 మంది కన్ను పోయింది. ఎక్స్పైర్డ్ మందులు వేసి గబా గబా. నాకు తెలిసిన పేరు సుజాత, డాక్టర్ దగ్గర పోయింది. నర్సు వచ్చింది, ఇంజక్షన్ తీసుకొని వచ్చింది. సుజాత ఎవరు అన్నది, అంతే పంపించి నిలబడ్డది సుజాత. ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్ తెలుసా? వేరే ఎవరు అవడానికి నొప్పులు వచ్చే ఇంజక్షన్. అక్కడ 9 నెలల సుజాత ఉన్నది, 3 నెలల సుజాత ఉన్నది. మీరు చెప్పండి, ఈ తిక్కదానికి మరి కడుపు డెలివరీ కడుపు కనబడాలి వద్దాం చెప్పండి. మీరు నర్సులు కూడా 100% కరెక్ట్ అంటే ఎక్కడో చెప్పండి. పాపం 3 నెలల సుజాతకి వేసింది. 3 నెలల సుజాతకి ఏమైతుంది? నొప్పులు వచ్చి ఏమైతే వేరే చెప్పండి, ఏమైతుంది? ఒక హాస్పిటల్లో మనం పేషెంట్ తీసుకోలేని విశ్వాసి హాస్పిటల్ జాయిన్ చేస్తే హాస్పిటల్లో మనం తెలిసిన నర్సులు ఎందుకు కదా సార్? దిక్కులేని మనిషి బతికున్నదిగా పోసి గుండె పట్టుకుంటే జల్ల పట్టుకుంటుంది చూడండి. ఆయన మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అందరికీ ఒక క్లాస్ కప్పను పోసి ఎట్లా చూపెడతారు అట్లా నిర్ణయించుకున్నారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. వింటున్నారా? ఇప్పుడు మనం చూడలేదా కరోనా అప్పుడు? కరోనా లేకపోతే కరోనా ఉన్నదని చేసి కరోనా అప్పుడు మా శోభాకి వేరే శవాలు ఇచ్చిన లేరా? లేరా అంటే ఇది మా శవగా మా ఆయన శవ గిట్టెదుకుంటే మా ఆయన ముక్కు కాదు అనలేదా? మాట్లాడలేదు. మీకు వాళ్ళ మీద ఎనలేని నమ్మకం. ఎవరి మీద? మోసం చేసేవారు. దయచేసి దురాశలకు పోకండి, దేవుని నమ్మండి, దేవుని మాట వినండి. అప్పుడు పోయేది రోజుతో నా కుమారి నా మాట వినము. కుమారి అన్నాడు. కుమారి అంటే అంత క్షమం కోరేవాడా, కీడు కోరేవాడా? మీరే చెప్పండి. కుమారి అన్నాడు. కుమారి అంటే క్షేమం కోరేవాడా, కీడు కోరేవాడా? వేరొక పొలంలోకి ఎవరికొని పోవద్దంటే వేరొక పొలంలోకి మోసం జరుగుతుంది అర్థమా కాదా? అక్కడ నీకు నష్టం లేదా కాదా? అక్కడ నువ్వు బలవంతురాలు కావు అని అర్థమే కాదా? దేన్ని విడిచిపోవద్దు అంటే ఇక్కడ బలవంతురాలు అవుతామని అర్థమా కాదా? చెప్పండి. నా పనికత్తలు నిలకడగా ఉండవు. ఇంకా పనికత్తలు నీకు పనిపించడం అన్నట్ట కాదా? కొంతమంది అయితే మాట కనుక నష్టపోతాం, చెడిపోతాం. ఏమో మాట వింటే చాలండి. మేమేనంట అప్పడిగినమా మనుషుడా ఏ రూపంతో అది నీకు తెలియజేయబడి న్యాయంగా నడుచుకుంటే కనికను ఉపయోగించిన దేవ మనసు కలిగి గెలవడం ఇంతే కదా పోవాలను ఇవన్నీ నేర్పిస్తాం మేము. ఇప్పుడు మరి మేము అసలు క్రైస్తవులు అంటే ఎవరు? యేసు ప్రభువును నాకు పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఉంది, మీరు వెళ్ళే సమస్య జన శిష్యులుగా చేయండి. శిష్యులు అంటే నేర్చుకునేవారా, నేర్పేవారా? మనం దేవుని దగ్గర సత్యాంత వరకు నీతి న్యాయం నేర్చుకుంటూనే ఉండాలి. దేవుల్లో మనం బలవంతులం కావాలి. చెప్పండి, దేవుళ్ళు ఏం కావాలి? మనం బలవంతులు కావాలంటే వేరే పొలానికి పోవద్దు. బలవంతులు కావాలంటే విడిచిపోవద్దు. బలవంతులు కావాలంటే నిలకడగా ఉండాలి. చెప్పండి. వేరే పొలానికి విడిచి నిలకడగా ఉండాలి. అప్పుడు మీరు ఎందుకు బలవంతులుగా, అప్పుడు మీరు ఎందుకు శక్తిమంతులుగా, అప్పుడు మీరు ఎందుకు లేయగా ఎందుకొరకు యెషయాను 40:31 వచ్చిన చెప్తుంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షులాదును లెక్కలు అనేక పరిగెత్తుగా నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూడాలి మనం? రేపు యెహోవా అంటే ఉన్నాననే దేవుడు కొరకు ఎదురు చూడాలి. ఇమ్మానుయేలుగా తోడే ఉన్నానే దేవుడు, తోడే ఉన్నానని చెప్పిన దేవుడు ఉన్నాడు కనుక
ఆయన కొరకు ఎదురు చూడాలి. నీకు ఏది కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అప్పుడు తీరాలన్నా, చెక్కులు పోవాలన్నా, భర్త మారాలన్నా, భార్య మారాలన్నా, పిల్లలు మారాలన్నా, ఇంకా మీ కోరికలు తీరాలన్నా, మీ ఆరోగ్యం సఫలం కావాలన్నా, మీకు భవిష్యత్తులో మంచి జరగాలన్నా, అప్పులు తీరాలన్నా, ఎన్ను కొనుక్కోవాలన్నా దగ్గర కనిపెట్టుకోవాలి, దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఎక్కువ ఎదురు చూసేవారు నూతన బలం పొందగలము. వారు పక్షిరాజులోనే రెక్కలు చాపి రాదు కనుక పైకి రెక్కలు చాపినంత హ్యాపీగా సంతోషంగా ఎగురుతున్నాం. క్రైస్తవులందరూ అట్లా పక్షిరాజులోనే రెక్కలు చాపి పైకి ఎగరాలని, అనేక పరిగెత్తాలని, సమస్యలకు నడిచిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సమస్య తినడానికి వీల్లేదు, మనం అలసిపోవడానికి వీల్లేదు. నన్నైతే చాలా మంది అంటారు రాదా అలసట రాదా. బలం అనుకున్నాం కాల్సింది అనుకుంటే చెప్పండి. బలం లేని వాళ్ళకి అలసట ఉండదు, బలం ఉన్న వాళ్ళకి అలసట ఉంటుందా? అసలు ఉండదు. బలం అంటే ఏ బలం? ఆత్మబలం, దేవుని బలం. కనుక అలేక పరిగెత్తులు సమస్యలక సమస్యల పని లేదు, అలిసే పని లేదు. ఎక్కడ చాపి పైకి ఎగరటమే, ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎక్కడమే. అందుకనుక దయచేసి అసలు చేయకండి. మీరు యెహోవా కొరకు ఎదురు చూడండి. నూతన బలం. నాన్నగారు చనిపోయాడు. మా బంధువులందరూ 99% నిజనండి. ఆయన చనిపోయే ముందు కాగితం కూడా రాశాడు. మళ్ళా నాన్నగారు బామ్మర్ది సభ్యుడు ఇద్దరు వచ్చారు. బావా అన్నయ్య నువ్వు దేవుని నమ్ముకున్నాడు నిజమేనా అన్నాడు. ఆయనకు 1 రోజు 2 రోజులు చనిపోయే ముందు నోరు పడిపోయింది. కానీ మైండ్ మనసంతా సింపుదనంగానే ఉన్నాడు. మీ దగ్గర పేరు ఉన్నదా, కాగితం ఉన్నదా అని సగం చేసి ఉన్నది ఇచ్చాడు. ఇదిగో నేను మాత్రమే కాదు, నేను మీ అక్కయ్య ఇద్దరు జ్యేష్ఠం నమ్ముకుంటూ వింటున్నారా? వింటున్నారంటే నేను మా నాన్నకి యశ్దేవుని చెప్తే 10 సంవత్సరాల ముందు యశ్దేవుని నమ్ముకున్నాను అంటే నువ్వే నాకు చెప్పొచ్చినవా, నాకు బట్టి నాకే చెప్తావా. కానీ నేను సేవ చేసే స్థలానికి వచ్చే దేవుడు నన్ను ఎలా దీవించుండో, ఎలా ఆశీర్వదించిండో, ఎలా నాకు నెమ్మదిగా వేసిండో, ఎలా నాకు సమాధానం ఇచ్చిండో, ఎలా నన్ను వాడుకుంటున్నాడో 2-3 సార్లు వచ్చి నేను సేవ చేసే స్థలానికి వచ్చి కళ్ళారా చూసిండు. మా నాయన అక్కడ ఎవరికి ఒక పరిస్థితి మనిషి పెడతారు. ఇక్కడ వాక్యం చెప్తుంటే కానీ ఎవరైనా 10 మందిని అడిగాడు సిఐడిలో. ఇక్కడ కదా వచ్చినాకనే మా భార్య దృష్టి తగ్గింది, వచ్చినాకనే మా భార్య ఫలానా రోగం తగ్గింది, వచ్చినాకనే మాకు నెమ్మదైంది. నీకు 4 నీకు ఆయనకు అర్థాలు అని చెప్పిపోయింది. దేవుడు అలాంటి మనుషులే మొదలుచ్చిండు, అలాంటి మనుషులు దానికి సరిపోయేటట్టు ఎందుకంటే నా కొడుకు దేవుడే నా దేవుడు. మన బంధువులు, మన స్నేహితులు, మన ఎదుర్కొని వారు మారాలి అంటే మనం చేయాల్సింది ఏమీ లేదు. దేవుడు చెప్పింది వింటే చాలు. చెప్పండి, దేవుడు చెప్పినట్టు వింటే చాలు. మనకు రాబోయే దినంలో నూతన బలం. వింటున్నారా? పక్షిరాజుల వల్ల పైకి చాపి ఎగిరే బలం, అనేక పరిగెత్తే బలం, సమస్యలకు నడిచిపోయే బలం. చూడండి, శరీర కాకపోతే సమస్యలు అలసిపోయిందా, దానియాలు అలసిపోయిందా, సమస్యలుందా, యోసేపు అలసిపోయిందా, సమస్యలు అంటే సమస్యలు అసలు వాళ్ళ దగ్గరికి ఇంత చింత కూడా కనపడదు. ఎందుకు కనపడదంటే మనం దేవుని దగ్గర కనిపెట్టుకుంటే కనపడదు. 105వ కీర్తన 4వ వచనం యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. రోజు దేవుని బలం కోరుకోవాలి. మనం రోజు పొద్దున టిఫిన్ తింటే బలం వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా? టిఫిన్ కాడ కూర్చుంటూ వస్తుందా, లోపలికి పోతే వస్తుందా?
టిఫిన్ కాడ కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని బలం కావాలి టిఫిన్ ఆఫర్ చేయండి. అట్లా వస్తుందా? లేయా దేవుని దగ్గర కూర్చుంటే బలం రాదు. దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. చెప్పండి. 63వ కీర్తన 1, 2, 3 వచ్చింది కదండి. ఎలా అడగాలంటే రాసింది కీర్తన 63 ముందు విత్తనాలు. కొంతమంది డబ్బే దేవుడు, కొంతమందికి భక్తే దేవుడు, కొంతమందికి ఎవరు ప్రేమిస్తారో వాళ్ళే దేవుడు వారికి, కొంతమందికి వారు కలిపే వారికి దేవుడు. మరి ఈయనకు మాత్రం దేవాన దేవుడవు ముందు ఇదే చూడండి. మొట్టమొదటి దేవాన దేవుడవు, బలం కావాలంటే దేవాన దేవుడవు నువ్వే అనాలి. దేవాన దేవుడవు నీవే. లేకపోయినంటే పొద్దున లేవంగానే అనమాట, చీకటితోటే. టిఫిన్ చేసినాక మొక్కలు కడుక్కున్నాక టిఫిన్ చేసినాక కాదు. ఇంటున్నారా? వేగమైన వెతుకుని బలం కావాలంటే నీ బలం, దేవుని బలంలో ఒక ప్రభావం ఉన్నది. ప్రభావం ఆయన నుండి బయటదేరి ఆయనకి వస్తున్న వారందరినీ స్వస్థపరిచిన రాసింది. మనం ఉంటే మనం ఎంతో భక్తిగా ఉంటే మన నుంచి ప్రభావం ఉంటే చుట్టుపక్కలందరూ స్వస్థపరచాలి. మనం కోరిక దర్శించడానికి వెళ్ళి పద్మశాలి అనుకుంటున్నాం. ఒక మెయిన్ రోడ్ నుంచి కొత్త సందులో ఉంటుంది. ఆ సందులోకి దర్వాజ ఉన్నది వాళ్ళంటికి. ఆ దర్వాజ కూర్చొని రాట్నం ఉడుకుంటా కొంతమందికి ఎంత జ్వరం వచ్చినా ఇల్లంతా పని చేసుకోవాలి, ఎంత నడు నచ్చినా ఇల్లంతా ఇంత పనంతా చేసుకోవాలి, ఎంత తరకాయ వచ్చినా ఇంత పనంతా చేసుకోవాలి. మేనేజ్ కావడానికి నడుము వచ్చిన ఎంత తరకాయ వచ్చినా జ్వరం వచ్చినా 104 ఉన్నా సరే లేచి ఛాయ్ చేసుకోవాలి. ఎంత ఉన్నా సరే అన్ని పనులు చేయాలి. తప్ప తప్పదు. మరి అక్కడ ఆయనకు అందియాలి, చేరనేసడానికి అందియాలి, కండలు తయారు చేయాలి. రాష్ట్రం అంటే కండలు తయారు చేయాలి. అటు గుర్తులు చూసిన వాళ్ళు ఇట్లా కొట్టాలని ఇటు గుర్తుంది అటు అటువంటి దారం అన్నమాట కొట్టాలి. ఆ దారం అట్లా కండలు తయారు చేసి చేయాలి. వేసుకుంటూ పాపం బాధ కాదు, దుఃఖం కాదు. 2 గంటలు 3 గంటల సమయం నేను వాళ్ళ ఊరికి దిగి ఇంటి దగ్గరికి పోయి మెయిన్ రోడ్డు మీద దర్వాజు ఉంటుంది, సందులకు దర్వాజు ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద లిటర్స్ ఎవరు కనబడలేదు. సందు నుంచి ఇంటి అనుకున్నాను, ఇంటిని సందు నుంచి పోతే ఆమె అంత దూరం నుంచి నన్ను చూసి ఏమన్నా తెలుస్తారు దగ్గర వేసరికి అని నా తలకాయ నొప్పి ఏమైపోయిందని అదంటే ప్రార్థన చేయలేదు. తలకాయ నొప్పి మాయమైపోయింది. తలకాయ నొప్పి కాదు, ఇంకొక ఆమె చెప్పింది, అన్నాను నాకు రాత్రి రేడింగ్ బంద్. ఇప్పుడు ఏం బంద్ అంటారు? రేడింగ్ బంద్. ఎవరనుకుంటున్నారు దేవుని మయం అంటే? నేను ఒక్కరి నుండి సమానం. నేను పెద్ద గ్రేడ్గా చెప్పుకుంటాను. నేనేమన్నా మీరు అందరూ అట్లా తయారు కావాలని చెప్తున్నాను. మీరు బలవంతులైతే బలంలో ప్రభావం ఉంటుంది. నీ బలమును నీ ప్రభావం చూడవాలని నేనెంతో నీ పరిశుద్ధాలే ముందు నేనెంతో ఆశతో నీ దగ్గర కనిపెట్టి ఉన్నాను. నీవు లేక ఎండున్నా దేశమందు నా ప్రాణం నీ కొరకు పుష్పబడి ఉన్నది. నీ మీది ఆశిద్యత నిన్ను చూడవల్లని నా శరీరం కృషించుకున్నది. ఇంకా నా శరీరం కృషించుకుంటే బతపడుతుంది రోజులు. అయినా సరే భక్తుడు మాత్రం దేవుని బలం కొరకు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఇంకొకమ్మ హాస్పిటల్ ఉన్నది. ఆయన గారు ప్రతి ವರ್ಷ కరీంనగర్ గోరెడ్డి దాకా నేను పోయేసరికి డాక్టర్ గారు రౌండ్స్ చేస్తున్నాను. ఆ ఉన్న రూమ్ కూడా రౌండ్కి వచ్చాడు. నేను దూరం నిలబడి డాక్టర్ పోయిన నానుక ఇంకొక వాళ్ళకి పోయిన నానుక ఎదురు చూసాను. చూసే డాక్టర్ అడుగుతుంది నా దగ్గర. డాక్టర్ గారు వచ్చినప్పుడు మన షీట్
ఇక్కడ ఉంటుంది అనే అందరూ కదా అపశుభాలు పడుకుంటూ ఇప్పుడే ప్రాణం పోతుందా అన్నట్టు చేసింది నేనంతా యాక్షన్ ఇస్తుంది ఇంకా ఎవరు దిగ్గులు చూపిస్తుంది ఒకసారి ఒకసారి ఇదంతా మీరు కనుక బాగా మీ మమ్మీ డాడీ ఇచ్చిన ఎట్లుంటుంది కదా ఎట్లుంటుంది అంటే చెప్పడానికి ఏమైతుంది విషయాలు వచ్చేస్తుంది అవునా ఆమె ఎందుకు మరి కారణం ఏంటిది తల్లిదండ్రులు వస్తేనే అంత విషయాలు వస్తే సృష్టికర్తని దేవుడు వస్తే ఎట్లుండాలి చెప్పండి మీరు రాజు అయితే చచ్చిపోయి వ్యవసత్వాలని కోల్పోయి ఊపిరంతా పోయి ఎటు తిరుగుతున్నా జరగదు కానీ రాజు రాని పిల్లలు ఎవరైనా పిలిచిన దాన్ని దగ్గర లేచి చూస్తున్నాడు తెలుసా ఎవరైనా ఎవరు పిలిచిన ఎవరు దగ్గర లేచి పాడే నిలబడింది ప్రొఫెసర్ ఆ బలం ఎక్కడి నుంచి మీరే అది నమ్మవా అది నమ్మకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు అది నమ్మకపోతే నువ్వు విశ్వాసుడు కాదు అది నమ్మకపోతే నువ్వు వేరే వాళ్ళ పొలంలో ఉన్నావు పరిశుద్ధాత్మ పొలంలో లేవు పొట్టు కొరకు వేరే పొలంలోకి పోయినావు పరిగెరుకోవడానికి ఆ పరిగెనికి ఎన్ని రోజుల వరకు వస్తుంది 2 రోజులే ఆ పొలం అది పరిగె ఉన్నంతసేపే 360 రోజులు ఉంటుంది ఆ పరిగెనడం ఉన్నది సీజన్ అది 2 నెలలు 3 నెలల సీజన్ అంతే పరిగెరుకుంటే ఎంతసేపు ఉంటే వారం 10 రోజులే నెల రోజులే సరే వీళ్ళ పొలం ఇయ్యాలి వచ్చిన ఇంకో పొలం పోతాడు మళ్ళీ ఈ పొలంలో వస్తున్నాం మరి నెల 2 నెలలంతా కోసేంత పొలం ఉన్నదా దయచేసి జాగ్రత్తగా వినండి ఎందుకంట మనుషులు వచ్చేవారు 10 రోజులు వరకు కావచ్చు 6 రోజులు ఎన్నికలు కావచ్చు మన మోపులు కట్టడం కావచ్చు ఒక నెల రోజులు కావచ్చు అంతకన్నా ఎక్కువ ఉండదు కనుక జాగ్రత్తగా వినండి వేరే పొలంలోకి పోవద్దు వింటున్నారా దేని విడిచిపెట్టవద్దు ఇచ్చట పరిగెత్తలేదా నిలకడగా ఉండము కొంతమంది అయితే స్వస్థత కొరకు ఆత్మ సంఘాలకు వస్తున్నారు స్వస్థత కాగానే మళ్ళీ ఆత్మలేని సంఘాలకు పోతున్నారండి ఘోరం స్వస్థత కొరకేమో పరిశుద్ధాత్మ సంఘాలకు వస్తున్నారు మళ్ళీ స్వస్థత అయిపోగానే మళ్ళా మన పరిశుద్ధాత్మలేని సంఘాలకు పోతున్నారు ఇప్పుడే పొద్దున ఒక అమ్మ ఫోన్ చేసింది చాలా దూరాన్ని చేసింది ఇప్పుడే దొరికింది ఏమైందండి ఏమైందంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను అడ్రస్ మారిపోయింది చాలా దూరం ఉంటుంది దేవుని స్తోత్రం అలయ్యా కారణం ఏంటిది ఆమెకు దాదాపు 25 సంవత్సరాల కింద పరిచయం ఆ శక్తి తెలిసింది దేవుని శక్తి ఎక్కడ ఉన్నది జాగ్రత్తగా అన్నా మనకు మీటింగ్ టైం ప్రార్థన చేస్తాం తర్వాత మీటింగ్ అయిపోయినాక నీకు ప్రదర్శన చేస్తాను అలా ఉండదు రోడ్డు జాగ్రత్తగా వినండి వస్తే చెప్పండి రోగం తక్కువ చేసేది అమోసు కాదు ఏ సేవకుడు కాదు దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఏ మనిషికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్తే ఎవరు చెప్పినా పోదు చెప్పండి దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఎవరు ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి ఇవాళ చెప్పాల్సింది రేపు చెప్తే నిన్న చెప్పాల్సింది ఇవాళ చెప్పదు ఎందుకంటే మనుషులు మనం నిమిషానికి తిరుగుంటుంది అవునా చెప్పండి ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందా పొద్దున ఉన్నట్టు ఇప్పుడు ఉంటుందా ఎప్పుడున్నట్టు సాయంత్రం ఉంటుందా చుట్టపులు మాట చెప్పాలి అది ఒక ఏసు దేవునికి పరిశుద్ధాత్మకి ఇద్దరికే తెలుస్తుంది వేరే వాళ్ళే తెలియదు ఏ సేవకుడు కూడా తెలియదు సేవకుడు దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి అప్పుడు నువ్వు చెప్పినా కూడా ఒవ్వరైనా సరే ఇక్కడ తేడా ఏం లేదు ఇక్కడ భక్తులు అసలు భక్తులు ఎవరు లేరు పరిపూర్ణులు అసలు లేరు అలాంటి భక్తులు ఎవరు లేరు పరిపూర్ణులు దేవునికి భయపడ్డాడే దేవుని వాక్యం దేవునితో సంబంధం కలిగి వాక్యాన్ని నోట్లో ఉంచుకున్నాడే భక్తుడు హృదయం ఉంచుకున్నాడే భక్తుడు నువ్వు దీని యొక్క పక్షపాతి కాడు నువ్వు దేవుని మాట చెప్పాలి రోగులకి
నీ సొంత పాటలు చెప్తే రోగం పోదు. అప్పులు లేరు సొంత పాటలు చెప్తే దేవుడు ఏం మాట చెప్తున్నాడు ఆ మాట చెప్తాం. అప్పుడు ఎవరు చెప్పినా పోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ స్వస్థత వరం ఆ వరం ఈ వరం ఏం లేదు ఇక్కడ. వింటున్నారా? లోపల యేసుదేవుడే ఉన్నప్పుడు ఆయన దగ్గర అన్ని వరాలు ఉన్నాయి. అవునా? నీ లోపల నా లోపల యేసుదేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కదా. ఉన్నప్పుడు అన్ని వరాలు ఉన్నట్టా లేనట? అన్ని భాషలు ఉన్నట్టా లేనట? ఉన్నట్టే. దేవుని శక్తి ఉన్నట్టా లేనట? మనం వివేకం కలిగి ప్రవర్తించాం. ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్పాం. ఇప్పుడు వాళ్ళకి మేలేదు. ఒకరు చెప్పే మాట ఒకరు చెప్తే మేలేదు. ఇప్పుడు ఇంటి పక్కలకు వచ్చి నొక్కలు నీకిస్తే నీకు ఏమన్నా దాంతో ఏమైనా సంబంధం ఉంటుంది? అసలు ఉంటుంది. అసలు ఇక ఆదరణ కలుగుతుందా? ఓదారం కలుగుతుందా? హెచ్చరిక కలుగుతుందా? వాళ్ళ వేరు నీది వేరు. అవునా? ఇప్పుడు జరిగిన పొరపాటు సరిగ్గా దగ్గర జరిగే పొరపాటు అదే అంత. నేను చెప్పాల్సిన మాట వేరే చెప్తున్నాను. వేదగారు చెప్పాల్సిన మాట అది రుచి లేదు, పసి లేదు. ఇప్పుడు అది రుచి లేదు, పసి లేదు. ఎప్పుడు నన్ను భోజనాన్ని పిలిచాను అనుకుంది. అవునా? నాకు గుణమేందో నా స్వభావం ఏందో నేను ఏం తింటానో ఏం తినో తెలుసుకొని ఉన్నాను. అయ్యగారు నువ్వు వస్తారా నన్ను రాలేదు మేము బిర్యానీ చేసినాం పేర్లా. లేకపోతే నాకు ఇష్టం లేదు మీరు తయారు చేసాను. అమ్మ నేను బిర్యానీ తినను, నేను పాలు తాగాను, పెరుగు తినను. మంచి తీయటి పెరుగు తెచ్చాను, మంచి చిక్కటి పాలు తెచ్చాను. పిల్లల మనం ప్రయాసంతో వెళ్దామా కదా? ప్రయాసంతో వెళ్దామా కదా? ఇప్పుడు చేయకండి, తెలుసుకొని చేయండి. మీకోసం బిర్యానీ ఇది పెట్టదంటే పిల్లలు పెట్ట చేసినాం అనుకో తింటారా? తిన్నాను పెట్ట కూడా తినని పెట్టుకుని అదే తింటారా మరి? ఇంకా మరి ఏడ్చినప్పుడు కూడా ఎవరికి ఏ మాట చెప్పాలో తెలియదు. అందుకు గురువు పుట్టి అందరికి ఒకటేనా? అందరికి ఒకటేనా? కాదు, అసలు కాదు. ఎవరికి ఏ మాట ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలో చిక్కులు పోతే చిక్కులు పోతాయి. నువ్వు దేవునితోటే సంబంధం లేకుండా బోధన చేస్తే ఎవరికి ప్రయోజనం కాదు, నేను కూడా ప్రయోజనం కాదు. నీ బాధలు ఎవరి బాధలు ఇంకా చేయకండి. నేను మాత్రం 36 సంవత్సరాలు చాలా చెప్పాను. మొదటి నుంచి ఎప్పుడున్న ఒకరు మానవులు కాబట్టి ఒకటి పొరపాట్లు అయితే వెళ్తే కానీ వీటికి 99 పొరపాట్లు 90% అంటే 10% అయితే కావచ్చు. ఆ నావల్ మీద నన్ను ఏది అడుగుతారు అది చేస్తాను. ఒక్కరినే మీకంటే శ్రేష్ఠమైన అంటలేదు. నేను కూడా సేమ్ మీలాగని మీ కోపొస్తున్నాను కూడా కోపొస్తున్నాను. కాకపోతే నేను అనుసుకుంటాను ఎలా వదిలిపెట్టాడు అను అనుసుకోవటం ఏంటిది? బలవంతులు. ఎలాగక్కడికి ఏంటి? బలహీనులు. ఎలాగక్కడికి ఏంటిది? బలహీనులు. అనుసుకోవటం ఏంటిది? చదవండి. సామెతలు 17:20. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యం భరించడానికి బదులమైన లోపకొత్తగా అనుకున్నాను. కానీ ఒకడు మూఢుడైన మౌనముగాను జ్ఞాని అని ఎంచబడును. ప్రతివాడు పెదవులు మూసుకొనగా వివేకి అని ఎంచబడును. వివేకి అంటే అర్థమైంది, పెదవులు మూసుకుంటేనే వివేకవంతుడు. మీరు వివేకంగా ఉంటేనే దేవుడి మీ దగ్గర ఉంటాడు. మీరు అవివేకంగా ఉంటే దేవుడి మీ దగ్గర ఉంటాడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ముందు మాట్లాడడం బంద్ చేయి, నోరు తెరవడం బంద్ చేసి దేవుని వెతకడం ప్రారంభించు. అప్పుడు దేవుడు ఎవరి మీద కోపం వచ్చిన మాటలు మాట్లాడు బాగా అనుకో. తర్వాత నీకు ఎమ్మటి దేవునితో సంబంధమే పడుతుంది. కనుక యెహోవాకు ఎదురు చూసేవారు దేవుని ఎదురు చూడడం ప్రారంభించడం కొత్త బలం ఇస్తాడు. ఏంటి కొత్త బలం? నువ్వు ఎన్నడూ రుచి చూడాల్సిన బలం, పోల్చుకునే బలం. అది నీకు ఇవ్వాలని కొత్త బలం. ఇప్పుడు ఆ బలం పేరేంది?
ఏం బలం దాన్ని ఓర్చుకునే బలం, సహించుకునే బలం, తప్పుకునే బలం. సహించిన వారం అయితే మనం ఆయనతో కూడా ఓర్చుకోమంట బలం. తర్వాత నీకు ఏలుబడి చేసే అధికారం ఇచ్చిన దేవుడు వింటున్నారా? ఏలుబడి చేసే అధికారం. అయితే వెళ్ళిపో, అది ఏలుబడి అన్నమాట, వెళ్ళిపోతుంది. రోగమా వెళ్ళిపో, అది వెళ్ళిపోతుంది. అంతేకాని స్వస్థత వారం ఆ వారం ఏ వారం అంటే వింటున్నారా? నా పేరు దగ్గర నేను ఏ వారం ఆ వారం ఉన్నది అదే పెట్టమని వాళ్ళు చెప్పను. ఇంకా కొన్ని పేర్లు పెడితే నేను పెట్టద్దు తప్ప అని చెప్పేస్తాను. రెవరెండ్ అని పెడతారు. రెవరెండ్ అంటే పూజనీయుడు అని అర్థం. ఇట్లా పెట్టకండి, అది సరైన జ్ఞానం కాదు. అట్లా పెట్టడం ముందుకు కోసం యెహోవా కొరకు ఎదురు చూసేవారు కొత్త బలం. ఏంటి? రోగుని బాగు చేసే బలం, దయ్యాన్ని వెళ్ళబట్టే బలం, పక్షిరాజుల వలె రెక్కల పైకి ఎగిరే బలం, అనగా ఆత్మీయంగా ఎదుగుదల బలం, అనేక పరిగెత్తే బలం, అనేకంటే ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ అనుకుంటారా? ఎప్పుడు వస్తుందో హైదరాబాద్ రొట్టె కార్యక్రమం మేము ఉడకాలి అని వాళ్ళు లేరా అంటే మరి వాళ్ళు అట్లెందుకు వీళ్ళు ఇట్లెందుకు మరి చెప్పండి. మందిరానికి పరిగెత్తిపోవాలని ఎట్లా ఉన్నారు? మందిరం అనేది నిరసించుకోలేరా? ఎందుకు మరి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా? వాళ్ళిద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు కదా, వాళ్ళ దగ్గర బలం ఉన్నది, వాళ్ళ దగ్గర అంతే. ఆ బలం మీకు కావాలో వద్దా? నాకైతే ఇప్పుడు 30 సంవత్సరాలు ఎన్నడూ రోజు రోజుకు నూతన బలం, కొత్త బలం. లేలుయా. నాకే కాదు, నా దగ్గర ఎదురు చూసే వారికి ఎవరికి బలహీనత రాదు. కనుక ఇప్పటి నుంచి అయిపోయింది. మరి బలం మా దగ్గర ఎప్పుడు రెన్యువల్ కావాలంటే ఏం చేయాలి? రెన్యువల్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకొక ఉపాయం చెప్తాను. అది కనుక మీరు పాటిస్తే ఎప్పటికీ మీరు బలవంతులుగానే ఉంటుంది. చేస్తారా? మరి చెప్పినట్టు చేస్తారా అంటే మీరు ఎవరిని రక్షణలోనికి నడిపించనక్కర్లేదు. రక్షణలోకి నడిపించబడి వారు అందరూ చాలా మంది, ఎక్కువ శాతం మంది నీతి తప్పుతున్నారు. చెప్పండి ఏం తప్పుతున్నారు? సమాజంలో నీతి ఎక్కువ నివాసం చేయట్లేదు. నీతి మీకు నిర్మలమును ఉంటున్నారా? మీకు సమాధానం కలిగేస్తుంది. ఇప్పుడు ఇట్లా నిర్మలం కోల్పోయిన క్రైస్తవులు, నిబ్బరం కోల్పోయిన క్రైస్తవులు, సమాధానం కోల్పోయిన క్రైస్తవులు 1,000 మంది ఉన్నారు. అవునా? వాళ్ళని రోజు మీరు చదివారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కొత్తగా సువార్త చెప్పి దేవుడు నమ్ముకో అని చెప్పనక్కర్లేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాను చేసుకోవాలి. నాకు అసలు చెప్తారు. ఒకసారి ఒక ఐఎఫ్ఎస్ అధికారు, అంటే ఐపీఎస్ ఏఎస్ కలెక్టర్ ర్యాంక్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త కన్స్ట్రక్షన్ ఆయన కూడా ఇట్లా వాక్యం చెప్తే సార్ రోజు అర్థం చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, మీకు టైం ఉండదు కానీ ఉన్నాను. బయట మీ టైం బోర్డు చూసా, నువ్వు ఏ ర్యాంక్ ఆఫీసర్ వచ్చిన మళ్ళీ నేను ఈ మాట చెప్తాను కూడా మాకు టైం ఉండదు అని అంటున్నాను. నన్ను నువ్వు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనేది నాకు తెలిసే లోపలికి వచ్చింది. ఎంతవరకు ఎంత మాట్లాడమంత మాట్లాడుతున్నాను. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, మేము చదువుకునే టైం ఉండదు అనుకున్నావు కదా. చదువుకొని దేవుడు టైం ఇచ్చాడు, ప్రార్థన చేస్తాను. నువ్వు ఆయనకు టైం లేదు, 6 నెలలు బిడ్డకి అయినా ఏ రోగం పెడుకోవాలని తెలియదు కానీ మంచం మీద మాట్లాడుకొని రోజు ప్రార్థన చేయాలా, బయట చదవాలా, ఏ సమయం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అన్న. అట్లా చేయకు రోజు ప్రార్థన చేస్తాను. వింటున్నారా అంటే గడ్డ చేయకుండా ఆఫీసర్ అయితే ఎవరికి ఆఫీసర్, నాయకుడు అయితే ఎవరికి నాయకుడు. దయచేసి అసలు చేయకండి. అందరినీ నేను రక్షించబడాలన్నా నాయనడు సరి చేసుకోవాలి. దగ్గర ఏ లోపం ఉందో ఆ లోపం చెప్పినాం. చెప్పండి ఆ దగ్గర ఏ లోపం ఉన్నదో ఆ లోపం చెప్పినాం. అంతే, మీరు కూడా అంతే చేయాలి. ఎప్పటి నుంచి
ఇప్పుడు చదవండి దానియేలు కన్నా 12:3. దానియేలు 12:3 చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశమండలు జ్యోతిని పోయిన వారే ప్రకాశించదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోయిన వారే ప్రకాశించదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు. చెప్పండి నక్షత్రంలాగా నిరంతరం ప్రకాశిస్తారు. ఎవరు? బుద్ధిమంతులైన ఎవరు? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గల కన్యకలు ఎవరంటే రోజు అనేకులను నీతి మార్గం నడిపించిన వారందరూ బుద్ధి గల కన్యకలు. వాళ్ళతో మనకి ఎందుకు ఎవరిని మనకేంది, ఎవరిని పెట్టిన బిడ్డని కెట్టి పెట్టాడు వాళ్ళ లోకం సాగుతాం. వాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళది ఏందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాటిలేందో, వాళ్ళ కోరికలేందో, వాళ్ళ ఆలోచనలేందో, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ ఇంటి వరకే పట్టించుకుంటారు. అసలే పట్టించుకోరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులు పోయిన వారే ప్రకాశించదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిప్పుదురో. చెప్పండి, ఏ మార్గం అనుసరించి నడిచి తిప్పాలి మనం? నీతి మార్గం. ఇప్పుడు క్రైస్తవుడు నీతి తప్పొచ్చిన నీటి తప్ప అన్నింటిలో ఉంటారు. దేవుడు నమ్మినాము కదా, ఈ వీడి దాగుడైంది, ఈ పెద్ద దాగుడైంది, ఈ సార దాగుడైంది, బదార్థ పొగడైంది. నువ్వు దేవుడు నమ్మినావు కాదురా, గుడికి పోతావు కాదురా అంటారా? నువ్వు పూజలు ఇచ్చావు అనుకో, నువ్వు దేవుడు నమ్మినావు కాదు, ప్రార్థన చేస్తావు కాదు అంటారా? మరి దేవుని షెడ్ పెరుగుతావు కదా. కనుక మోసం చేసినావు అనుకో, దేవుడు నమ్మినావు కదా అట్లా చేసి అంటారా? జరగకముందే వాళ్ళు తప్పుగా నీతి మార్గం అనుసరించి నడుచుకుంటే ఎవరు అనేకులను తిప్పుదురో వారు నిరంతరం ఆకాశం నక్షత్రంలాగా ప్రకాశిస్తారు. మీరు ఆ పని చేయాలి. ఇప్పుడు కనుక నాకు సువార్త చెప్పడం రాదు, నాకు యేసుని గురించి చాలా తెలియదు, అబద్ధం ఆడొద్దని చెప్పడం రాదు, తెలియదు, మోసం చేయొద్దని చెప్పడం రాదు, అధ్యయనం దేవుడు నమ్మకం ముందే తెలుసు మనకు ఆ సంగతులని. అవునా? మరి ఎవరైనా అబద్ధం ఆడితే ఆడొద్దమ్మా, నష్టం వస్తుందని చెప్పాలా ఉందా? చెప్పాలి. నీతి మార్గం అనుసరించి నడుచుకుంటే ఎవరు అనేకులు తిప్పుతున్నారో. ఇంకా నీతి మార్గం అంటే అర్థం ఏంటిది? దేవుని ఆలోచనే నీతి. చెప్పండి, దేవుని ఆలోచన నీతి. దేవుని ఆలోచన ప్రకారం మనం ఎంతమందిని అయితే నడిపిస్తామో ఇక మీరు మామూలుగా ఉండదు. మీ భవిష్యత్తు వస్తుంది. మీరు బలవంతులే అనేక సమస్యలుగా పరిగెత్తుతారు. పక్షరాజులు లెక్కలు సాపి పైకి ఎగురుతారు. బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోయిన వారే ప్రకాశించదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకుంటే ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రంలోనే నిరంతరము ప్రకాశించారు. ఎప్పటికీ మనం మీకు రక్షణ కోల్పోవడం అనేది ఉండదు. ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాం. నీతి మార్గం అనుసరించి నడవాలి. నీతి అంటే దేవుని ఆలోచన. నీతి అంటే అర్థమైంది, దేవుని ఆలోచన ప్రకారం నడవాలని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. కొంతమందికి అర్థం కాదు, కళ ద్వారా బోధిస్తాడు, దర్శన ద్వారా బోధిస్తాడు. అవునా? ఇప్పుడు నీతి మార్గం తప్పిండు యోసేపు పర్యమని చూడంగానే అనుకున్నాం, విడాకులు ఇద్దాం అనుకున్నాడు. అవునా? నీతి మార్గం తప్పినట్ట తప్పనట్ట? మనసులో అయితే తప్పిండి, ఇంకా ప్రవర్తనలోకి రాలేదు, నడవడానికి రాలేదు. మరి ఆ విధంగా ఆయన ఊహించినట్టు ఒక మనిషితోటి అపవిత్రమైందా? మరి కాదు కదా. దేవుడు చెప్పింది నీతి పాటించిన ఈయనకు దేవుని నీతి ఈయనకు ఒక దుర్నీతిగా కనబడింది. అవునా? దేవుని నీతి ఈయనకి ఎలా కనబడింది? దుర్నీతిగా కనబడింది. దేన్ని బట్టి కనబడింది? దేవునితో సంబంధం లేదు కాబట్టి కనబడింది. దేన్ని బట్టి కనబడింది? ఆయనకు దేవునితో సంబంధం లేదు కాబట్టి దుర్నీతిగా ఎంచింది దానికి. అవునా? దేవునితో సంబంధం కలిగింది రాత్రి పూట. అప్పుడేమైంది? మరి మీరే చెప్పండి. దుర్నీతిని మనం అపార్థం చేసుకున్నా దేవుని నీతి అని అర్థమైందా? అర్థమైందా? మరి అయితే అతడు కలిసినా విడిపోయిందా?
భార్య గర్భవతిగా కనబడింది. కాబోయే భార్య ప్రధానం అయిపోయింది. ప్రధానం అంటే సగం పెళ్ళైనట్టే కదా. కనబడింది ఎలా కనబడింది? దుర్నీతిలా కనబడింది. అవునా? సైతాన్ కార్యంలా కనబడింది. అవునా? ఇవాళ రేపు మనోనేత్రాలు మూయబడ్డ వారికి కూడా క్రైస్తవ నీతి దుర్నీతిగా, కొంతమంది క్రైస్తవులు కూడా అలాగే కనబడుతున్నారు. కొంతమంది క్రైస్తవులు కూడా దేవుని నీతి దుర్నీతిలా కనబడుతున్నారు. దుర్నీతిలా కనబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చెప్పలేనంత భయంకరంగా మాట్లాడుతున్నారు. దేవుని నీతి కూడా దుర్నీతిగా కనబడి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆమెను విడనాడు ఉద్దేశించుండు కానీ రహస్యంగా విడనాడు అనుకున్నాడు. కానీ రాత్రి కూడా దేవుడు దర్శనం కలిగి యోసేపు నీ భార్యను మరేమో గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ కలిగింది అని దేవుడు మాట్లాడింది. వెంబట సిద్ధంగా మనిషి మూడవ మనిషి జోక్యం లేకుండా. అవునా? అట్లా ఉండాలి ఈ రోజుల్లో మన భక్తి. మన భక్తి ఎట్లుండాలంటే మన అపార్థం చేసుకున్న వారి విషయంలో మూడవ మనిషి జోక్యం లేకుండా కానీ దేవుడే వారితో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు నిలకడగా ఉంది. ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు అనేకులు నీతిమంతులుగా తెచ్చే మార్గంలో నిమగ్నమై ఉంటే. చెప్పండి, అనేకులు నీతి మార్గం అనుసరించి నడిచే మార్గంలో నిమగ్నమై ఉంటే అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. ఆయన కనికరం మీ మీద ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. వింటున్నారా? ₹1 ఇచ్చినా కూడా మేము వేసి దేవుడు అనం అనేటోళ్ళు కూడా ఇప్పుడు మన దేశంలో ఉన్నారు. లేదా 10 కోట్లు ఇచ్చినా కూడా మేము అనలేనం అనేటోళ్ళు కూడా ఉన్నారు. అవునా? మరి ఏమి ఇవ్వకుండా అంటున్నాం అంటే ఇది దేవుని కృప కాదా? మరి కృపను మనం నిరంతరం నేర్చున్నా మీరు అనేక నీతి మార్గం అనుసరించినట్టు చెప్పితే ఏ మార్గం నీతి మార్గంలోకి వచ్చినాం అనుకుంటున్నారు క్రైస్తవులు అందరూ బాప్తిసం తీసుకోమని. ఆ రోజు మాత్రమే నీతిమంతులు అనండి. బాప్తిసం తీసుకున్న రోజు మాత్రమే నీతిమంతులు. ఆ రోజు చచ్చిపోయింటే ఏ పీడులకు పరలోకం దొరికేది ఆయన అక్కడ ఉండేవాళ్ళం. కానీ భూమి మీద మనం ఎందుకొరకు దేవుడు ఆయుష్ పొడిగించాడంటే నువ్వు అనేకులు నీతి మార్గం అనుసరించి నడిచేటట్టు. మరి ఇప్పుడు యోసేపును నీతి మార్గం అనుసరించి నడిచేట్టు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. నువ్వు పరిశుద్ధాత్మకు లోపడాలి. నువ్వు అనేకులు నీతి మార్గం నడిపించాలి. అదే సేవ అంటే. అది ఒక అయ్యగా చేసే సేవ మాత్రమే కాదు, ప్రతి విశ్వాసం చేయవలసిన పని. నీతి మార్గం అనుసరించి నడుచుకుంటూ అనేకులు బుద్ధిమంతులు అయితే ఒక అయ్యగారు బుద్ధిమంతుడు ఉండాలా, విశ్వాసులందరూ బుద్ధిమంతులు ఉండాలా? ఇప్పుడు నోరు తెస్తారు. ఇప్పుడు మాత్రం నోరు. మరి బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటిది? మరి బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటిది? నీతి మార్గం అనుసరించినట్టు తిప్పితే బుద్ధిమంతులా? కొత్తగానే గులాబుకుంటే నీతిమంతులా? నీతి మార్గం అనుసరించి నడిచినట్టు అనేకులు తిప్పితే బుద్ధిమంతులా? కొత్త బాప్తిసం తీసుకుంటే చాలా నీతిమంతులా? మీరు ఎప్పటి నుంచి ఎవరైతే తిప్పుతున్నారో మీ బాధలు, మీ కష్టాలు, మీ చిక్కులు, మీ చికాకులు, మీ దయ్యాలు, మీ రోగాలు, మీ దరిద్రం, మీ అప్పులు, చిక్కులు, మళ్ళీ మీ గుడిసెలు, బిల్డింగ్లు కావాలి. సైకిల్ 3 సైకిల్ కావాలి. 3 సైకిల్ కార్లు అయిపోతాయి. అబద్ధం కాదు నేను చెప్పేది. ఏం చేయనక్కర్లే, డిగ్రీలు చేయనక్కర్లే, 4 భాషలు రానక్కర్లే. అందంగా ఆ మెడికల్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు ఫిట్ అన్ఫిట్ అంటున్నారు కదా, క్వాలిఫై అన్క్వాలిఫై అంటారు. అలాంటి ఏం అవుతుంది ఇక్కడ? పనికి రావాలని పిలిచి పనికి వచ్చిందని సిగ్గుపరుస్తున్నాడు దేవుడు. దరిద్రులను పిలిచి ధనవంతులను సిగ్గుపరుస్తున్న దేవుడు. ఎన్నికైన లేని వారిని పిలిచి ఎన్నికైన వారిని సిగ్గుపరిచిన దేవుడు ఆయన. లేయా జాగ్రత్తగా వినండి. వింటున్నారా? లేయా యెర్మయా 5:25 వచనం. యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయడి, యూదా వంశస్థులకి సమాచారం చాటించడి. కను నుండి చూడకయు, చెవు నుండి వినకున్న వివేకులైన మూఢులారా ఈ మాట వినుడి. వింటున్నారా? మీరంటే ఈ మాట చెప్పాలంటే లోకానికి వెళ్ళి యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయాలి, యూదా వంశస్థులకి సమాచారం పాటించాలి. ఏమని?
కనులుండి చూడలేని వారున్నారా, చెవులుండి వినలేని వారున్నారా, వివేకము లేని మూడున్నారా, ఈ మాట వినుడి అని చెప్పాలి. ఏంటిది ఆ మాట? దేవునికి వాక్యం చెప్పినట్టు, నేను వారిని యెహోవాను బలశాలులుగా చేయుదును, ఆయన నామం సరించుతూ వారు వ్యవహరించును అని చెప్పాలి. వాళ్ళు బలవంతులుగా చేయాలి. రండి మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుని బలం అందుకున్నాం, దేవుని శక్తులు పొందుతున్నాం అనాలి. లేక ఎందుకంటే దేవుని నమ్మకం ఎంత బలహీనుడనో చెప్పడానికి లేదు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడని, ఇప్పుడే బలం ఉంది. కారణం ఏంటిది? ఎమ్మటే దేవుని దగ్గరికి వెళ్తాడు ఆయన. యేసుప్రభు కూడా శరీరం బలహీనం అన్నాడు. అవునా? మనం శరీరంతో ఉన్నాం కాబట్టి బలహీనంగా మాట్లాడతాం, బలహీనంగా ఆలోచన చేస్తాం, బలహీనంగా తలంపులు ఉంటాయి, బలహీనంగా మాటలు ఉంటాయి, బలహీనంగా జ్ఞానం ఉంటుంది, బలహీనం. కానీ దేవుని దగ్గర మధ్య బలం, దేవుని దగ్గర మధ్య బలం. 27వ కీర్తన 8వ వచనంలో ఒక మాట వచ్చింది, నా సన్నిధిని వెతుకుటను సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతుకుతానని నా హృదయం నీకు అన్నాను. చూడండి, నా సన్నిధిని వెతుకుటను సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతుకుతానని. అంటే ఎట్లున్నారంటే మీరు హృదయం చిన్న పిల్లల హృదయం లాగున్నారు. వేసుకోవనుడు చిన్నపిల్లలు ఆటంకపరుచుకుని ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఎందుకు తెలుసా? చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే, ఇవాళ సాయంత్రం మనం పార్కుకు పోతున్నాం అంటే నాన్న నేను ఆలోచించుకుని చెప్తాను అంటారా? మనం ఏమంటాం? ఎగిరి గంతులేస్తాం. అవునా? ఎగిరి ఇప్పుడు మీరు మనందరం కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాం, గంట సేపు అంటే మీరు రెడీ అంటున్నా, ఇక్కడ నేను ఇప్పుడు బోలుగా ఉండడానికి కావాలి, టైం ఏంటి ఇప్పుడు వాళ్ళకి టైం ఏదో టైం అంటే పెద్దగా తిందామని వచ్చిన అని ఏ మనసు ఉంటుంది. ఆ మనసుని ఇంటికాడ వాళ్ళకి టైం ఇచ్చిన నేను 5 వరకు వస్తానని ఏనే కంటే 6-7 అవుతుంది, వాళ్ళు ఏమంటారు ఏమో ఇంకొకళ్ళు. అట్నే అక్కడి నుంచి అంటే మన చుట్టాలు ఇంటి పోదాం ప్రోగ్రాం పెట్టుకున్నారు కొంతమంది, మార్కెట్ పోదాం కొంతమంది, బజార్ పోదాం కొంతమంది, ఎన్ని ప్రోగ్రాంలు డబుల్ ప్రోగ్రాం లింకులు పెట్టుకొని వస్తారు కొంతమంది. అప్పుడు నేను అన్నమాట వాళ్ళకి ఇష్టం ఉంటుందా? సరే ఇష్టం. ఆయన చెప్పిన ఆయన ఈ భూమి మీద ఎవరైనా బాగా దీవించబడ్డవారు, బాగా ఆశించబడ్డవారు, బాగా వాడబడే సేవకులు ఎవరైనా ఉన్నారంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళని. ఇంకేదో అనుకున్నాను. అది మన చేతుల పని అయినా దానికన్నా పైసలు ఖర్చా ఏమి కాదని నేను అక్కడి నుంచి బాగా ప్రార్థన ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏం రాస్తున్నది? మొట్టమొదటి వచనంలో దేవునికి వాక్యం, ఆయన నామం స్మరించు వారు వ్యవహరించెదరు అని రాసింది. ఆయన నామం స్మరించు వారు వ్యవహరించదంటే ప్రతి విషయంలో దేవుని వాక్యం, ప్రతి విషయంలో దేవుని నామ స్మరణ, ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయంలో విజ్ఞాపన, ప్రతి విషయంలో యాచన అన్ని ఎప్పుడు వెంబడే ఉండాలి. మన వెంబడే కూర్చున్నా నిలబడ్డా ఎక్కడికి పోయినా ప్రార్థన. అట్లా కనుక మనం ఉన్నాం అనుకోండి, ఋతు దశరథ మారిందో మీకు తెలుసు. ఏ పొలంలో అయితే పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. అవునా? మరి వింటున్నారా? మీరు దీని అర్థం ఏంటంటే మీరు సంఘానికి కాపరి. మీ ద్వారా సంఘాలు కలబోతున్నాయి. మీ ద్వారా మీ వివేకం ద్వారా చాలా మంది మూడులు మారబోతున్నారు. చెవులు లేని చెవులు, ఇంకా వాక్యం వినం, వీళ్ళ బోధమే మా బోధమే, వీళ్ళ సిద్ధాంతమే మా సిద్ధాంతం వేరే అనే వాళ్ళు, దేవుడిని చూడని వారు చూడబోతున్నారు. దర్శనం లేని వారికి దర్శనం కలగబోతున్నాయి. స్వరం వినబడిన వారికి ఇప్పుడు దేవుని స్వరం వినబడబోతున్నది. యూదా వంశస్థుడికి సమాచారం పాటించండి, యాకోబు వంశస్థుడికి మాట తెలియజేయండి
హల్లెలూయా. క్రైస్తవులకు ఏందో కానీ నాకు చాలా అద్భుతమైన విషయం. ఇన్నే జనులు రాజ్యాలు ఎదుగుతున్నారండి. కాబట్టి ఎవరు ఇన్నే జనులు న్యాయ నిర్బంధులు అవుతున్నారు, న్యాయం తీరుస్తున్నారు ప్రజలకు. దేవుడు ఎంత న్యాయం తీరుస్తున్నాడు, న్యాయం పడి తీరుస్తున్నాడు. ఒకరికి న్యాయం జరగాలి జరగాలి జరగాలని మనం ప్రార్థన చేస్తాం. సర్పంచ్ గారి దగ్గర మనకు పని కావాలని ప్రార్థన చేస్తాం. పని అయినా లేరా లేరా? ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మనం పని కావాలని ప్రార్థనిస్తాం. పని చేసి పెట్టిన లేరా లేరా? ఇప్పుడు మా ప్రాంతంలో ఇళ్ళకు మీటర్ కనెక్షన్ ఉండదు. ఒక పోల్ దగ్గర 20, 30, 40, 50 వేదితే ఎలా తీసేవచ్చు? అవునా అవునా అంటే చూడలేదా మీరు ఎక్కడ? నేను దేవుని నమ్ముకున్నాక మీటర్ లేకుండా మా ఇంటి మీటర్ లేకుండా గవర్నమెంట్కి ఎంత ఆశీర్వాదం, గవర్నమెంట్ దగ్గర దొంగతనం చేస్తున్నాం. మరి కరెంట్ లేకపోతే మనం మంచిగా కుదరము. నాకు అదంతా తెలియదు, ఎట్లా చేసుకోవాలి. నాకు మాత్రం మీటర్ కరెంట్ ఇవ్వాలి. మీటర్ లేకపోతే నేను కరెంట్ దొంగతనం చేస్తున్నా. నేను తీర్పులో నేను దొంగను దొంగతనం చచ్చుకుంటాడా నాకు తెలియదని అన్న ప్రదేశం. గవర్నమెంట్ దగ్గర ఏం మారిందో ఏం మొత్తానికి వస్తారని పెడితే ఎక్కడ చూసినా నిందలు తగ్గించి లేదే లేదు అసలు. మీటింగ్ అన్నప్పుడు కూడా కొంతమంది తగ్గిస్తారు. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు మీటింగ్ వాళ్ళు ఎంతమంది తగ్గించారు విన్నారా? ఇప్పుడు నేను ప్రార్థన చేయకుండా తగ్గించాను నేను కూడా. కానీ ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ప్రార్థన చేసింది కదా మరి నా ఒక్క ఏమిటి అందరూ నీతి మంత్రాలు చేసి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టింది తెలుసా? ఎవరైనా మీటింగ్ అయితే బొర్రలు కాలిపోతుంది. దానికి హైటెన్షన్ పెట్టింది, వైర్ కాలిపోతుంది. జాగ్రత్తగా వినండి. మన దేవుడు నీతిగా న్యాయంగా నడవడం కొరకు మనిషింది. చెప్పండి చెప్పండి దేనికి? మా తోటి సేవకుడు ఒక ఆయనకు సన్మానం నా మీద. ఆయనట బైబిల్ 30 సార్లు చదివింది, నేను ఒక్కసారి చదివాను. ఆయనట బాగా ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. నేను దేవుడు చేయమన్నప్పుడే చేస్తాను, లేదు మళ్ళీ చేయమన్న పద్ధతిలోనే చేస్తాం. మళ్ళీ చేయమన్న మనుషులకే చేస్తాం, అందరికీ వింటున్నారా? ఆయనకి ఏంటి అనుమానం అంటే మళ్ళీ ఆయన నేను ఇద్దరు ఒకేసారి సేవ ప్రారంభించింది. ఆయన అంటాడు నాకు సంగతి అస్సలు అర్థం కావట్లేదు. ఏంటిదంటే ఆమోస్ గారు నేను ఒకేసారి సేవ ప్రారంభించాను. నాకు ఒక సంఘం 2 సంఘాలే ఉన్నాయి. ఆయన 1 2 అయినాయి, 2 4 అయినాయి, 4 8 అయినాయి, 16 అయినాయి, 16 30 44 64 22 రోజులైతే ఇట్లా పెరిగిపోతున్నది. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. బైబిల్లో రాసింది యోహాను సువార్తలో 3వ అధ్యాయం, నికోదేము మనం చేసుకోమంటాడు. నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు వెండి కూడా ఈ సంగతికి తెలవదు అన్నట్టున్నది. అన్నది పాస్టర్ పాస్టర్ ఇట్లా వరదలేట నీకే తెలవకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నీ సంఘం వెళ్ళిపోతుంది అని అన్నాను. అని సామెతల గ్రంథంలో 21:3 ఏదో రాసింది. ఏమని? నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటా, నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటా వరుణులు అనిపించడం కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి ఏంటి బాగా ఇష్టం? దేవుని కంటే వరుణులు అర్పించడం కంటే నీతి న్యాయంగా నడవడం ఇష్టం. ఇప్పుడు మనం అనేక నీతి మార్గాలు అనుసరించడం తిప్పాలి. నువ్వు ఏ సవాసమైనదా ఏసైగా ఇంకెక్కడి నుంచి వెళ్ళరా నీ దగ్గరకు వచ్చాను. ఆయన దగ్గర ఏం లోపం ఉన్నదో అది నువ్వు చెప్పి, లేకపోతే స్వస్థత కొరకు వచ్చినప్పుడు ఆ లోపం ఏంటో చెప్పి, లేదా సమస్య కొరకు వచ్చినప్పుడు ఆ లోపం ఏంటో చెప్పి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారా వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ముందు మనుషులు సరిగా తెలుసుకోవాలి. చూసుకున్నా పూడిక జరుగుతుంటే బయటికి పైకి పెట్టి మనుషులు నింపుతారు, తెలుసుగా మనసు నింపుతారు. ఆ మనుషులు ఏమన్నాడు? ఆ కుమారుడు పాపములు క్షమించబడను అంతే. అవునా? పాపాలు క్షమించబడడం అనేది ఎంత అర్థమైంది? వాడు పరిగెత్తుకొని లేచి నడిచిపోతుంటే అర్థమైంది. పాపం
వింటున్నారా? లేచి పరిగెత్తుగా నడిచిపోతుంటే అర్థమైంది పాపం క్షమించాలి. వింటున్నారా? వింటున్నారా? మరి మేము సమస్య కారణం ఏంటిది? మీరు అలసిపోతున్నారు. కారణం ఏంటిది? మీరు దేవుడిని పట్టించట్లేదు. అనేకులు నీతి మార్గం అనుసరించి నడిచినట్లు చెప్పట్లేదు. ఇప్పటి నుంచి దింపుతారా? అయిపోయింది ఇప్పటి దింపుతారా? లేదా ఇప్పుడు భూలోకంలో ఉన్న న్యాయాధిపతులు కూడా న్యాయం తీరుస్తున్నారు. రాజులు కూడా రాజ్యాలు పరిపాలన చేస్తున్నారు. అవునా? చదవండి సామెతల గ్రంథం 8:14. ఆలోచన చెప్పటయో జ్ఞానమిచ్చుటయో నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము. ఆలోచన చెప్పుటయో లక్ష్యాన్ని జ్ఞానమిచ్చుటయో నా వశం, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేతులు. నా వలన అధిపతులను లోకములోని న్యాయాధిపతులందరూ, లోకములో ఉన్నదంతా కూడా ఆయనదే. లోక నివాసులందరూ కూడా ఆయన వారే. వాళ్ళని కూడా దేవుడు ఆ లోకాధికారుల ద్వారా పరిపాలిస్తున్నాడు. వింటున్నారా? దేవుని సెలవు లేకుండా ఏది జరగట్లేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కనుక మరి మన దేవుడు వాళ్ళకు ఆలోచన ఇచ్చిన దేవుడు మనకి కూడా ఆలోచనలు చెప్పుటయో లక్ష్యాన్ని జ్ఞానం ఇచ్చుటయో నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు అధికారులు న్యాయాన్ని బట్టి, నా వలన అధిపతులు లోకంలో జనుల న్యాయాధిపతులందరూ. నువ్వెందుకు ప్రభుత్వం చేయలేకపోతున్నావు? నువ్వెందుకు పాలన చేయలేకపోతున్నావు? నువ్వెందుకు పరాక్రమం కనపరచలేకపోతున్నావు? దేవుని దగ్గర నుంచి జవాబు లేదు. అదే కాదు. బుద్ధి సేవ. చెప్పండి, ఏం సేవ? బుద్ధి భక్తి. బుద్ధిగా ఏదో తెలిసింది అనటం. తర్వాత దాని దగ్గర నుంచి అడగటం లేదు, ఏం లేదు. దేవుని ఇంకా దయచేసి సేవ చేయొద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 అన్నివారులారా, మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణభయముతో లోబడి ఉన్నది. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడానికి హితమగును. పనివారులారా, మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, యోసేపు వాళ్ళ యజమానుడు వాళ్ళ మీద నిందలేసి జైలు పంపించింది. ఎవరు చూడండి, ఏమన్నా కొట్టాడినా వాళ్ళు చెప్పిండా? పంపించి జైల్లో ఉన్నాడు. జైల్లో తనకిచ్చిన వరం వాడుకున్నాడు. ఆ వరం ద్వారా బయటపడ్డాడు. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు కుంగిపోలేదు. కుంగిపోతే వారం పనిచేయదు. వాళ్ళ మీద కోపతాపాలు ప్రదర్శిస్తే వారం పనిచేయదు. వింటున్నారా? అక్కడ ఆయనకున్న వరం ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. తను ఉపయోగించుకున్నాడు. దాని ద్వారా బయట. అలాగే చెట్టుకు మెస్సుక పెద్దలు కూడా చూడండి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు. వాళ్ళు చేసిన పాపం ఏంటిది? ప్రార్థన చేయడం, మొక్కకపోవడం పాపం. మరి అన్యాయంగా శ్రమ పొందొచ్చు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దేవుని మనస్సాక్షి విషయంలో అనిందులు. అవునా? అవునా అంటే దేవుని ఆజ్ఞ పాటించిన వారు అనిందులా కదా? అయితే దుఃఖము సహించేలా, దుఃఖం ఓర్చుకున్నారా? ఏడ్చిందా? సహించేలా హితమగును. హితం అంటే అర్థమైంది, దేవుడు జోక్యం చేసుకుంటాడు. మిమ్మల్ని ఎవరైనా అన్యాయంగా మీకు ఎప్పుడు కోపం వస్తుంటే, తప్పు చేసినప్పుడు ఎవరైనా తింటే ఓర్చుకుంటారు. అవునా? తప్పు చేసినప్పుడు ఎవరైనా అంటే ఓర్చుకుంటారు. కానీ మీరు తప్పు చేయకుండా ఎవరైనా అంటే మొత్తం ఓర్చుకుంటారు. అవునా? అంటే అంతానికి ఏమైంది? దగ్గర తప్పు ఉంటేనే ఓర్చుకుంటారు. తప్పు లేకపోతే మాత్రం తప్పు
ఈ వ్యక్తి అప్పుడు అస్సలే కరెక్ట్ కాదండి. తప్పు లేకున్నా కూడా ఓర్చుకోవాలి. చెప్పండి. తప్పు లేకున్నా కూడా అది భక్తి అంటే, దాన్ని భక్తి అంటారు. దీన్ని మీరు లోక సంబంధులే ఇంకో 10 మందికి వేస్తారు. ఎవరు దొరుకుతున్నాను నా దొరికొస్తున్నాను. ఈ భక్తిని ఏమన్నా మనం, ఈ భక్తిని ఏమన్నా, ఇది అన్న భక్తి అంటారు అసలు దాన్ని అన్ని జనలేదు. అన్ని జనలే ఎంతో మంది ఏం తప్పు లేకుండా ఎన్నో అన్నారు. ఇలాంటి ఏమన్నాను సరే మంచిది. సరే మంచిది. వింటున్నారా అంటే మీరెట్లా మంచి చెడు మీరు కనుక మారిపోతే మాకంటే ఎక్కువ వాడుకుని దేవించండి. మామూలు కాదు. మీరు కనుక నిజంగా పాటించండి. మీ సేవ మళ్ళీ ఎవరి మీద నిందమోపం కలదు. మీ కుటుంబంలో ఎవరి మీద భర్త మీద భార్య మీద కుమారు మీద నిందమోపం కలదు. మీ ఇంటి సర్వ సమృద్ధిగా ఉంటాయి. మీరు ఒకటి 2 డబుల్ దేవుడు వచ్చింది కనుక ఉండనే ఉండదు. తిరగటం ఉండనే ఉండదు. ఎప్పుడు వ్యక్తి శాఖ చేసి ఉండనే ఉండదు. వింటున్నారా? మళ్ళీ మేము ముఖాలు ఉండనే ఉండము. మళ్ళీ సెమ్యాంటర్ ముఖాలు కూడా వింటున్నారా అంటే మళ్ళీ మామూలుగా లేదు అసలు. నువ్వెంతో సృష్టి అంతా మన దేవుని అని. అవునా? భూమి దాని సంపూర్ణంగా లోకములో లోక నివాసులు యెహోవావే. దేవుడు మన ధనవంతులుగా చేయడానికి, శక్తిమంతులుగా చేయడానికి, బలవంతులుగా చేయడానికి, అనేకులు నీతి మార్గాలను అనుసరించి నడవటానికి, తిప్పడానికి దేవుడు మనం అనుకుంటే ఆ దానంతా పక్కన పెట్టి ఇంకా మిమ్మల్ని వేరే నిందించుకోవటం, మిమ్మల్ని వేరే కించపరచుకోవటం, మిమ్మల్ని వేరే శపించుకోవటం, నేను పుట్టకపోయినా బాగుండు అనుకోవటం, పెళ్లి చేసుకోకపోయినా బాగుండు అనుకోవటం అనుకుంటా బాగుండు సత్యపీడకు మీరు రకాల అనుకున్నాం. మీరు రకాలు ఏ టైపు ఆ టైపు అనుకుంటారు. ఇవన్నీ వచ్చి అనుకునేవారు మంచిగా దేవుని సేవ చేసి చచ్చినట్టు ఉండరాదు. ఆ సేవ వచ్చే కంటే దేవుని సేవ ఈ సేవ రాదు. చచ్చినట్టు సేవ చేయరాదు. నేనైతే చచ్చినట్టు సేవ చేస్తాను. వింటున్నారా? మీరు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగేట. మీరు ఎక్కడ ఉండనో గద్దలు పోగవరు. నేను చచ్చినట్టున్నట్టయితే అనేక మంది నా దగ్గరికి అనేక మంది పరిగెత్తుకొని వచ్చేద్దరు. దశ మారిపోతుంది. ఉద్యోగం అవసరం లేదు, చదువు అవసరం లేదు, గవర్నమెంట్ అవసరం లేదు, నలుపులు అక్కర్లే, పాలు అక్కర్లే, వాళ్ళ భాగాలు అక్కర్లే, వాళ్ళ భూములు అక్కర్లే, వాళ్ళ ఇల్లులు అక్కర్లే, దాంట్లో పాల్పంపులు అక్కర్లేదు. దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా యాకోబు వంశస్థులకి సంగతి తెలియజేయండి, యూదా వంశస్థులకి సంగతి తెలియజేయండి అన్నాడా? మరి మర్చిపోయింది. అప్పటికప్పుడే యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయండి, యూదా వంశస్థులకి సమాచారం పాటించండి. కనులండి చూడకయో చూడలారా మాట వినడం చెప్పండి. లేయా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేయడానికి పోతున్నాడు. మీరు దేవుల్లో బలవంతులైతే లోకమంతా మీదే. బలవంతులకి దయ్యం భయపడుతుందా? బలహీనులకు భయపడుతుందా? నన్ను ఒక ప్రశ్న అడిగింది ఒక నా తోటి సేవకుడు. తోటి సేవకుడు ప్రశ్న అడిగింది. ఏమడిగిందంటే, జాగ్రత్తగా వినండి.
ఏమడిగిందంటే అవును కానీ నాకు ఒక అనుమానం ఉంటుందని. ఏంటి? మనమేమో ఎంత దయా ఎందుకో అంటే సాయంత్రం ఒక దర్యా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన ఇంతకు వెళ్ళిపోలే 2-3 గంటలు బాధేసిన పోలేదు. వింటర్ ఏమవుతుంది అన్నది చాలా మంచిగా అనిపించలేదు నాకు. కానీ అదే అమెరికా వాళ్ళు స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్పి టచ్ మనం కబడి పిట్టలు నాలుగు మేము ఒక మీటింగ్ లో నిలబడట్లా. మరి వాళ్ళు అట్లా అంటే మరి వాళ్ళకి అట్లెందుకైంది నాకు ఇట్లెందుకైంది అని నేను ఇప్పుడే బలశాలలో చేస్తాను కదా. బలశాలలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని సేవకుడిని కానీ సేవకురాలను విశ్వాసం పడతాం. ఎక్కడైతే విశ్వాసంలో సేవకుడి కంటే బలవంతంగా ఉంది తెలుసా. పైగాల్లో స్టూడెంట్ మాట్లాడుతున్న విశ్వాసం మనం చూసుకుంటుంది. ఇంకా వాడబట్టం కూడా ప్రజల రక్షణ నడిపేయడం కూడా అక్కడక్కడ విశ్వాసం చాలా మంది నడిపిస్తున్నారు. ఇదంతా బైబిల్ గ్రంథంలో అపోలో అనే ఒక అపోస్తుడికి ఒక మామూలు విశ్వాసంలో దేవుని మార్గం పూర్తిగా విషదపరిచారు అని రాసినది. చదువుతారా? అపోస్తుల కార్యం 18:24 వచ్చింది. చదవండి. ఎఫ్ఎస్సీకి వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనములో ప్రవీణుడై ఉండను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది చూడండి. ఈ రోజుల్లో ఎక్కువ తక్కువ మాట్లాడే వాళ్ళందరూ మన ఆత్మలో తీవ్రత కలిగి మాట్లాడుతున్నారు. మన ఆత్మ తీవ్రత గలవాడే యోహాను బాప్తిస్మం మాత్రమే. ఈ రోజుల్లో కూడా అంతే. నీళ్ళ మునిగే బాప్తిస్మం ఒక్కటే తెలుసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం తెలుసుకోవట్లేదు. మన యేసుప్రభు గురించిన సంగతులు అన్ని తెలుసు. ఏ టు జెడ్ తెలుసు. ఎక్కడ పుట్టిండో, ఎక్కడ పెరిగిండో, ఎక్కడ చనిపోయిండో, ఎన్ని దెబ్బలు పడ్డప్పుడంటే అన్ని తెలుసు యేసు గురించి. సంగతులు వివరంగా ఇంకా ఆత్మ పొందిన వారి కంటే కూడా వివరంగా చెప్తారు. బోధించు సమాజ మందిరంలో మన ధైర్యం ఎక్కలేని ధైర్యం వాళ్ళకున్నంత ధైర్యం ఎవరికి లేదనిపిస్తుంది. అందరిలో ధైర్యంగా చెప్తారు. వారు వినరు. విసుకులాకులు విని అతను చేర్చుకొని దేవుని మార్గం పరిపూర్తిగా వేరే చెప్పండి. బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ రక్షించిన కాలం దేవుని మార్గం మరి పూర్తిగా విషదపరిచినట్టు దేవుని మార్గం పూర్తిగా అతను తెలుసున్నట్టు అతను తెలవదన్నట్టు తెలిసిన మళ్ళీ చెప్పడం అవసరం లేదు కదా. దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచి వివరంగా తెలిసింది. ప్రిస్కిల్లాకులో తెలిసినంతగా అపోలోకి తెలియదు అని అర్థం. కనుక జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. బుద్ధిమంతులైతే ఆకాశమును జ్యోతిని పోయిన వారే. కనుక దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరైనా అన్యాయంగా ఒకవేళ శ్రమ పొంది దేవుని ఇచ్చిన మనస్సాక్షి దుఃఖం సహించడం అది ఓర్చుకోవాలి. మనం సిద్ధాంత పొందిన వాళ్ళం పొందని వారు అనేవి ఎన్నో ఓర్చుకోవాలి, సహించుకోవాలి. దేవుని సహించుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరెవరిని తీసుకురామని చెప్తుంది. కన్ను నుండి చూడకయో అర్థం కాదు. వాళ్ళు కన్ను నుండి కూడా దయ్యమైంది అర్థం కాదు. రోగి బాగుపడ్డది అర్థం కాదు. ఇంకేదేదో అంటున్నారు. కనుక దయచేసి అలాంటి పట్టించుకోకూడదు. చెప్పులు వివేకులను మూడులారా వివేకం ఉండాలి. ఎందుకు ఇలా జరిగిందని దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర జవాబు తీసుకోవాలి. అప్పుడు వివేకం వస్తుంది. ఈ మాట వినండి. ఆలోచన చెప్పుటయో దర్శన జ్ఞానం ఇచ్చటం నా వర్షం. దేవుని దగ్గర పోవాలి. జ్ఞానాధారం నేనే, పరాక్రమం నాదే, నా వలన రాజును నేను అడిగాను. అప్పుడు అన్నాడు కదా, వాళ్ళు టక్షరంగా ఎందుకు పడిపోతున్నారు? మరి మనం ఎండికలు బట్టి గుంజలు కూడా దయం పోవట్లేదు, గట్టిగా ప్రార్థన పోవట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఆ కుక్కలు కొడితే ఆ కుక్కలు తెలుసా వయసు వారి దగ్గర ఎంత శక్తి ఉండదు. గుర్రం అంటే తెలుసా చిన్నపిల్లల వద్ద
అదే మనం అదే అనగానే ఉత్తరం ఉంటుంది అది. అవునా? ఉప్పుకున్న వివేకం దాని చూసి అది చిన్న పిల్లలకి తెలుస్తుంది, అది పెద్దలు కూడా తెలుస్తుంది. అవునా? లేయా జాగ్రత్తగా వినండి. నేను అప్పుడు చెప్పిన ఆయనకు, మీకు అర్థం కావాలంటే ఆయనకే దేవుడు చెప్పాలి. నేను కన్ను మూసుకొని ఆయన మనోనేత్రాలు ప్రకటించాను. ఇక్కడ అమెరికా ఉన్న స్టేజ్ మీద ఉంది, ఇక్కడ కాదు, మనం ఇక్కడ వాళ్ళైనా భక్షణంగానే కింద పడిపోతున్నారంట. మరి నేను ఎంత ప్రేమ పో అని గంటల తరబడి పోతుందట. ఆత్మీయంగా ఈయన వయసు వెళ్తున్నది, ఆత్మీయంగా ఆయన వయసు వెళ్తున్నది. మననేతో వెలిగించి చూపించదేమో అనగానే పెద్దలు వచ్చేసిన దర్శనం మనకు అర్థమైపోయింది. ఈ రోజుల్లో దర్శనాలు లేక సత్యం అర్థం కావట్లేదు చాలా మంది. ఇప్పుడు దర్శనాలు లేక సత్యం సామెతల గ్రంథంలో రాసింది 29:18. దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుతుంది, ధర్మశాస్త్రం అనుసరించేవారు. ఇదే మాట విజ్ఞాన్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాసింది, వేర్ దేర్ ఈజ్ నో విజన్. ఎక్కడైతే దైవ దర్శనం ఉండదో అక్కడ ప్రజలు నశించిపోతున్నారని రాసింది. ఇక్కడ అక్కడ ఏమైతున్నాడు, ప్రజలు నశించిపోతున్నారు, చనిపోతున్నారు. చనిపోవడం అంటే అర్థం ఏంటిది? దారి తప్పుతున్నాం, తప్పుడు ప్రదర్శనకి వెళ్ళిపోతున్నాం. ఒకరి మార్గం మన దృష్టికి యథార్థంగానే కనపడుతుంది, కానీ అది చివరికి అది మరణానికి దారి తీస్తుంది. అలా వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళగొట్టడానికి వెళ్ళలేదు. కనుక మీరు ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడం ఏం జరిగింది తెలుసా? ఆయన చూపించాను, నాకు అర్థమైపోయింది అన్నాడు. ఏమర్థమైపోయింది? మరి నాకు కూడా చెప్పాలి కదా. నాకైతే వాక్యం ద్వారానే, జ్ఞానం ద్వారానే అర్థమైంది. నీకు దర్శనం ద్వారా అర్థమైంది. మరి ఏం దర్శనం చూపించిందో చెప్పాను. అక్కడ ఏ పాస్టర్ అయితే టచ్ అనగానే కింద పడుతున్నారో ఆయన కండలు తిరిగిన మంచి ఆత్మీయంగా కండలు తిరిగి ఆయన జిందాతో డబ్బా మీద నీకుర జాతి బొమ్మ ఉంటుంది తెలుసా మీకు? ఆ కండలు ఎన్నున్నట్టే ఉంటుంది, అలా కనబడుతున్నాడు. మరి నువ్వు టచ్ అన్నావు కదా, నువ్వు ఇంటికి పెట్టి గురించి 2 గంటలు ప్రార్థన, నువ్వెళ్తున్నావు చూడండి. మా చిన్న కొడుకు అంటున్నావు, సరే నువ్వు చిన్న కొడుకు అంటున్నావు, ఆయన అంటున్నాడు, మరి నేనెంతున్నావు కూడా నాకు కూడా చూడమని, నాకు కూడా చూడమంటారు. నువ్వు మా పెద్ద కొడుకు అంటున్నావు. ఆ పెద్ద కొడుకు ఏమో పెళ్ళైంది, పిల్లలైంది, వాళ్ళ పెద్ద కొడుకు అంటున్నావు. ఆయనేమో ఇక్కడ పెళ్లి కాలే, వాళ్ళ చిన్న కొడుకు అప్పుడే 4 వస్తున్నాయి, తెలిసిన వస్తాయి ఇవాళ అంటున్నాడు. 15-16 సంవత్సరాల వయసు. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. మాతో తేడా ఉన్నది. దయచేసి ఎవరైనా టచ్ అంటే పడిపోయిందని ఎవరైనా ఎగతాలు చేయగానే మీరు కూడా పక్క నవ్వకండి. యూట్యూబ్ ఉంది, షార్ట్ ఉంది, అంటున్నారా? ఇప్పుడు ఇక్కడ తేడా దేవుడి దగ్గర పోయి తెలుసుకోవాలి. దేవుడు బతుకున్నాడా, చచ్చిపోయినా? మరి బతుకునేది నీకు నాకు కొట్టాడేందుకు? మరి నీకు నాకు తర్కం ఎందుకు? నీకు నాకు వాగ్వాదం ఎందుకు? బైబిల్ రాసింది, అట్లా తర్క వితర్కలు ఉంటే గర్వాంధులు అయిపోతున్నాం. చదువుతారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక అట్లా తర్క వితర్కాలకు వెళితే గర్వాంధులు అయిపోతాం, గర్విష్ఠం అయిపోతాం. మనం మామూలు గర్వం కాదు, అన్నిటికంటే దేవునికి గర్విష్ఠులంటే బాగా అత్యయం. ఇప్పుడు దేవుడికి ఎవరంటే అసహ్యం? అన్ని పాపాల కంటే భయంకరమైన పాపం గర్వం. అన్ని పాపాల కంటే దేవుడు బాగా కోపం దేవుని కోపం తీసుకొచ్చేది గర్వం. గర్వం నీ దగ్గర ఉన్నా, నేనంటే దేవునికి అసహ్యమే. నా దగ్గర ఉన్నా, నీ దగ్గర ఉన్న ఎవరి దగ్గర గర్వం ఉంటున్నాం? నాశనం మనకు ముందు గర్వం నడుస్తున్నాం. నాశనం నాశనానికి ముందు ఎవరు నడుస్తారట? గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందని రాస్తుంది.
కనుక అశ్రద్ధ చేయకండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. 4వ వచనం, వాడేమి వెనుక తర్కముల గురించి వాగ్వాదముల గురించి వ్యక్తంగా ప్రయాసపడుచు గర్వాంధుడగు, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనసు కలిగి భక్తిహీనులై దైవభక్తి లాభ సాధనములకు మనుషుల వ్యక్త వివాదములు కలుగుతున్నవి. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమునై ఉన్నది. హల్లెలూయా. కనుక దయచేసి ఇట్లా వాదోపవాదాలకు వాగ్వాదాలకు అస్సలే ఉండకండి. దేవుడు అన్ని జనులు ప్రభుత్వాలు చేస్తున్నారండి, అన్ని జనులు న్యాయపత్రిగా ఉన్నారు, అన్ని జనుల రాజ్యాలు వెళ్తున్నారు. అవునా? క్రైస్తవులు నిలబడితే డిపాజిట్ లేకుండా ఓడిపోతున్నారు. అవునా? అవునా అంటే కారణం ఏంటిది? వివేకం లేదు. కారణం ఏంటిది? దేవునితో సంబంధం లేదు. కారణం ఏంటిది? బలశాలుగా దేవుడు చేస్తాడంటే దాన్ని అంగీకరించట్లేదు. డబ్బు ఎప్పుడు బలం కాదు, జ్ఞానం ఎప్పుడు బలం కాదు. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానం నీకు దారి తప్పిస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. నాకు దేవుని జ్ఞానం అంటే ఉప్పొంగుతా ఉంటా బాగా. నా జ్ఞానం అంటే మా నాన్నకు చిన్న చూపు చూస్తా, అమ్మని చిన్న చూస్తా, బంధువులు చిన్న చూస్తా, ఎవరిని అందరు చిన్న చూపు చూస్తా. జ్ఞానం ఎప్పుడు అదే ప్రేమ ఉంటే అందరినీ సమానంగా చూస్తాం. దేవుడు లోకమునంతా అందరూ సమానంగా చూసినట్టు కదా అందుబాటులో చూస్తాం. చూడము ఒకరికి చూస్తాం, అదే కాదు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమ ఉండాలి. అన్ని వరాలు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎప్పుడు అన్ని వరాలు ఉండాలి, అన్ని ఫలాలు ఉండాలి, ప్రేమ ఉండాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమనే. శ్రేష్టమైనది వరం కాదు, శ్రేష్టమైనది జ్ఞానం కాదు. జ్ఞానం ఎంతవరకు అవసరం? భూమి మీద ఉన్నంతసేపే జ్ఞానం అవసరం. పర్లోకంలో జ్ఞానం పెట్టుకోవాలన్నా జ్ఞానం ఎక్కడ ఉండాలంటే మోసపోయే స్థలంలో జ్ఞానం ఉండాలి. చెప్పండి, జ్ఞానం ఎక్కడ అవసరం? మోసపోయే స్థలంలో జ్ఞానం ఉండాలి. మరి పరలోకాన్ని మరిపించేది జ్ఞానం అవసరం, ప్రవచనం అవసరం, అద్భుతం అవసరం, సూచికలు అవసరం. ఇక్కడ అవసరం. ఇక్కడే ఎందుకు? ప్రజలను ఆకర్షించుకోవాలి, ఎందుకు? ప్రజలను రక్షించాలి, ఎందుకు? ప్రజలు నీతి మార్గం నడిపించాలి. ఇంకా దయచేసి అయిపోయింది. ఇంకా మీరు అశ్రద్ధ చేయకండి. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, విధాలు జ్ఞాపకం చేసుకోండి. కన్నులు ఉన్నవారే వాళ్ళ కన్నులు ఉన్నాయి కదా అనుకోకండి, చెవులు ఉన్న వారికి చెవులునే అనుకోకండి. వారు వివేకం లేక మూఢత్వంలో వెళ్ళిపోతున్నారు. అంటున్నారా? ఆలోచన చెప్తారు. కష్టమైన జ్ఞానం ఇచ్చిన దేవుని మోక్షం, జ్ఞానాధారమైన పరాక్రమం ఆయనలే. ఆయన ఉన్న రాజులు ఎదుర్కొన్నారు, న్యాయం బట్టి పాలన చేస్తున్నారు. సవరణ అధిపత్యం లోకమైన గమన న్యాయపతులందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నారు. మనం చేయాలి. ప్రభుత్వం వేసుకోవచ్చు. 2000 సంవత్సరాలు దాటిపోయింది. మనం ప్రభుత్వం చేయాలి. అసలు లెక్కలు అవునా? అవునా అంటే పనివారులారా, మంచివారు, సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కల్లోనే మీ యజమానులకు భయంతో పూర్ణ భయంతో లోబడి ఉండాలి. చూడండి, దేశంగా దేశంలో దేశంగా దేశంలో అన్ని జనుల దగ్గర ఉద్యోగం చేస్తున్నా లేదా? అన్ని జనుల మంది ఉద్యోగాలు చేస్తున్నా లేదా? మరి అక్కడ వారిని గౌరవించిందా లేదా? పూర్ణ భయంతో వారికి లోబడి ఉన్నారా లేదా? సమయం ఇచ్చినప్పుడు దేవుని శక్తి బయటకు వచ్చిందా లేదా? వాళ్ళకి అర్థమైందా లేదా? ఉంటారు. ఒకవేళ మీరు మంచిగా నడుస్తూ అన్యాయంగా శ్రమ పొందుతున్నారు, కోర్చుకోండి. చెప్పండి, అన్యాయంగా ఇదంతా అన్యాయం జరుగుతుంది. శరీర మనిషి అన్యాయం జరిగింది, అగ్నిగుండంలో పడేసి. అవునా? న్యాయమా అన్యాయమా? చెప్పండి, న్యాయమా అన్యాయమా? సింహాల పొండ పడేసి న్యాయమా అన్యాయమా? జైలు పంపారు, న్యాయమా అన్యాయమా? మరి దేవుడు వాళ్ళని ఆదుకోలేదా? మిమ్మల్ని ఆదుకోడా? అట్ట చూస్తుంది ఆదుకోడా అంటే నాకు విశ్వాసం లేదంటారా? ఎందుకంటే తెలుసా? మీరు ఆత్మ లేదు, ఆత్మ ఉన్న వారికి ఆత్మ నడిపింపు లేదు. కారణం ఏంటిది? వేరే చోటికి పరిగెత్తుకోవడానికి పోతాం. కారణం ఏంటిది? వేరే చోటికి
పరిగెత్తుకొని పోతుంది, ఇవ్వకండి పరిగెత్తు. ఇక్కడ నిలకడగా ఉండండి. మీరు చూడండి, మీ భవిష్యత్తు ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం, చెప్పుకుందాం. దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయదును, ఆయన నామాన్ని స్మరించిన వారు వ్యవహరించుదురు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయదును. దేవుడు మిమ్మల్ని బలశాలులుగా చేయబోతున్నాడు. దర్శనం ద్వారా బలవంతులు కాబోతున్నారు కొంతమంది, అభిషేకం ద్వారా బలవంతులు కాబోతున్నారు కొంతమంది, వివేకం ద్వారా, దర్శనం ద్వారా. యోసేపు బలహీనుడైపోయాడు, మేనమందుడంగానే దేవుడు మాట్లాడగానే బలవంతుడైపోయాడు. దావీదు తన శత్రువు కింద పడిపోగానే ఇంకా బలవంతుడైపోయాడు, ఇంకా చెప్పలేనంత బలంతో నింపబడ్డాడు. ఇప్పటికే పరిగెత్తుకొని వెళ్ళి అతని కత్తి తీసుకొని అతని తలనొక్కి చూస్తున్నాం. కనుక బలవంతులుగా ఉండే నీ శత్రువుని చేతులు ఓడిపోవడం ఖాయం, నీ విరోధుల చేతులు ఓడిపోవడం ఖాయం, నీ విరోధులు మార్పు చెందడం ఖాయం. చెట్లకి వశికి అబద్ధంలో అగ్నిలో ఇచ్చిన నెబుకద్నెజరు మారిపోయాడు, రెప్పపక్క మారిపోయాడు. 4వ అధ్యాయంలో సాక్ష్యమించడం, సర్వలోకంలో సమస్త మానవాళికి, మానవ జీవపడికి సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు నా ద్వారా నాకు ఎన్నో అద్భుతాలు చేశాడు నా జీవితంలో కూడా. సోదరి సహోదరుడు, మన నోరు తెరవాలి, బుద్ధిమంతులాగా ఉండాలి. బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోని వారే ప్రకాశించగలరు. రేపటి నుంచి ప్రకాశించబోతున్నావు, రేపటి నుంచి ప్రకాశించబోతున్నావు. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోని వారుగా ఉండబోతున్నావు. యెహోవాకు ఎదురు చూస్తారు, నూతన బలం పొందుకుంటున్నావు. ఇప్పటి నుంచి నువ్వు దేవునికి ఎదురు చూడాలి. నూతన బలం నీ దగ్గర ఎన్నడూ లేని బలం పొందుకోబోతున్నావు. అక్షరాదుల వల్ల రెక్కల చాటు పైకి ఎగరబోతున్నావు. అనేక పరిగెత్తబోతున్నారు, సమస్య దగ్గర నడిచిపోబోతున్నారు. అనేక నీతిమంతులుగా తీర్చడానికి, పుట్టివారి కరువు తెరవబడటానికి, చెవిటి వారి చెవులు నిలబడటానికి మనం పరిగెత్తబోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని వరాలు పొందుకొని ముందుకు సాగబోతున్నారు. యాకోబు వంశస్థులకు, యూదా వంశస్థులకు సమాచారం ప్రకటించబోతున్నారు. కన్ను నుండి, చెవు నుండి వినలేని వారు, చూడలేని వారిని అప్పగిస్తున్నాడు దేవుడు. ఆలోచన చెప్పబోతున్నాడు, దర్శన జ్ఞానం ఇవ్వబోతున్నాడు. జ్ఞానాధారంగా దేవుడు ఉండబోతున్నాడు. నీ వలన అనేకులు మార్పు చెందబోతున్నారు, నీ వలన అనేకులు మారబోతున్నారు, నీ వలన అనేకులు దేవుని జ్ఞానం పొందుకోబోతున్నారు, అనేకులు నీతి మార్గానికి నడిపించబడబోతున్నారు. కాబట్టి పనివారులారా, మంచి వారు, సాత్వికులైన వారు మాత్రం కాక మంచికరడానికి మీ యజమానికి పూర్ణమైన లోబడి ఉండండి. లోబడి ఉంటే మూలంగా ఎప్పటికీ మీరు రక్షించబడిన స్థితిలో ఉండరు. నీతి మంతులు కనుక మీరు రక్షించబడబోతారు. మీరు అనేక నీతి మార్గం నడిపించారు కనుక రాబోయే జనాలు మీరు శక్తి అభ్యర్థులాగా, దానియల్లాగా, యోసేపులాగా హెచ్చించబడే మార్గంలో వెళ్ళబోతున్నారు. మంచి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడానికి హితం కాబోతున్నది. హితం అంటే దేవుడు మెచ్చుకునే ఏర్పాటు కాబోతున్నది. మన మధ్యలో దేవరాజు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధురాలికి వందనాలు పొందుతారయ్యా. దేవా, ఈ రోజు నాయన మేము భక్తిగా తెచ్చుకున్నాము తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావం ఎందుకు తెచ్చుకున్నాము తండ్రి. ఎస్ఐయానికి వందనాలు తండ్రి. అయ్యా స్తోత్రాలయ్యా. ఇగో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాట ప్రపంచంగా దేవా, ఇంకో సేవ విషయం పెట్టుకుని ప్రభావం మంచున్నా నేను వారిని ఏవో బలాశులుగా చేయదునని ఆయన నామం స్మరించు వారు నిజంగా ఎస్ఐయానికి వందనాలు వారు వ్యవహరించుకుంటున్నావు దేవా. ఇదే ఏవో వాక్ అంటున్నావు. నేను వారు నిజంగా దేవానికి వందనాలయ్యా. అలాగే కాక నిజంగా బలవంతులైన మనము అయ్యా, మనమే సంతోషపరచుకనుక బలహీన దౌర్బల్యములు భరించడం భద్రమై ఉన్నామని ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు దేవా, నిజమే కదా ప్రభా. మాకు మేమే బలవంతులమని నిజమే కదా ప్రభా. ఎప్పుడు నిరూపించబడుతుందంటే మేము బలవంతులమని ఎప్పుడు నిజంగా దేవుడా. అవును దేవా, నిజంగా దేవుడా. ఇతరులు కనుక్కుంటారంటే ప్రభా మాకు కలిగిన నష్టాలు బాధలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం మోర్చుకున్నప్పుడు తండ్రి దేవా మేము బలవంతులుగా ప్రభా ఎన్నిక చేయబడతామని. ఓ దేవా మేము బలవంతులుగా అవును ప్రభా తీర్చబడతామని. అవును దేవా నీ స్తోత్రం. ఏవో అన్నింటినీ వీకములను ఆకలన్నింటినీ పోర్చుకుంటున్నావు దేవా, నీకు వందనాలు.
మనలో కార్యతాత్మకమైన తన శక్తి చూస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. మనం ముందే అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించి వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు. క్రీస్తు యేసు మూలంగా సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగునుగా కన్నావు. దేవానికి వందనాలు. నిజమే ప్రభావ, మేము ఏదైతే అడుగుతున్నాము, ఏదైతే నిజంగా కోరుకుంటున్నామో అయితే ఒకటే ప్రభావ, అయ్యా మేము బలవంతులుగా ఉండి అయ్యా నిజంగా సమస్తాన్ని భరించుకునే వాటిగా ఉంటే మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే దేవా నువ్వు ఇష్టపడుతున్నావు. దేవా నిజమే కదా ప్రభావ, తీర్మానం చేసుకుని మర్చిపోతున్నామేమో. నువ్వు కంటే తండ్రి తన అత్త దగ్గర అందుకు రోజు నిజంగా నా వెంబడి నిజమే తండ్రి, అందుకు నిజంగా రుతున్నాను నా వెంబడి నిజంగా నేను విడిచిపెట్టమని నిజంగా నన్ను బతిమాలుతాను. దేవుడు వెళ్ళిన చోటనే నేను వచ్చేదను, నీవు నిజంగా నివసించి చోటనే నేను నివసించను. నీ జనమే నా జన్ము, నీవు మృతి పొందుటకు నేను మృతి పొందుతానని అక్కడే పాతి పెట్టబోతున్నాను. మరణం తప్ప నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎవరో మనం ఎంత పీడైనా చేయగా కానీ దేవానికి స్తోత్రం తండ్రి. ఏ రీతిగా నువ్వు తన అత్తను వెంబడించి దేవా నిజంగా రాసులు తండ్రి పరిగెత్తుకునే స్థితిలో ఒక రాజు రాణి స్థితిలో వచ్చిందో దేవా నిజంగా దేవానికి వందనాలు. అయితే ఒకటే మా స్థితి ఈరోజు బలహీనంగా ఉన్నామేమో, పరిగెత్తుకునే స్థితిలో ఉన్నామేమో. అయితే ఏం చేస్తే అయ్యా యజమానులు అవుతాం, దేవ బలవంతులు అవుతాం అంటే దేవాన్ని పట్టున్నావు. మనుషుడు ఎంతమందికి తెలిసే ఉన్నది, న్యాయంగా నడుచుకోలేదు, కార్యక్రమం ప్రేమించలేదు. అయ్యా నిజంగా న్యాయానికి భక్తులు ఈ దేవుని యొక్క ప్రవర్తించడం ఇంతే అంటున్నావు దేవా. అయ్యా మేము న్యాయంగా నడుచుకోలేదు, అయ్యా మేము కార్యక్రమం తిట్టే తిడుతున్నామేమో తండ్రి. అయ్యా దూషించమని దూషిస్తున్నామేమో ప్రభా, విమర్శిస్తున్నామేమో తండ్రి. అందుకే మేము బలవంతులు కాలేకపోతున్నాం. అయ్యా అయ్యా తప్పైంది ప్రభా, అయ్యా తప్పైంది. అయ్యా ఇగో చూస్తున్నారు నూతన బలం వారి పక్షి రెక్కలు చాపి పైకి ఎగరు అలాగే పరిగెత్తున్నారు. అయ్యా నిజంగా నడిచిపోతున్నాయ్యా, అప్పుడప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం, అయ్యా ఉత్తమమైన అనుసరించట్లేదు. అయ్యా నిజంగా నీటిగా నడుచుకోవట్లేదు. ఎవరో రైతుకుడే ఆయన భక్తుడు రైతుకుడే ఆయన సన్నిధి నిత్యం నిజంగా నిత్యం అంటున్నాయ్యా. అయ్యా అప్పుడప్పుడు మేము బతికట్లేదయ్యా. అయ్యా మాకు ఇచ్చిందని బట్టి నిజంగా ఐఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నిజంగా అయ్యా నిజంగా అయ్యా రాష్ట్ర వెళ్ళి ఇగో నిజంగా దేవుడు నిజంగా బెదరకంటే ఇగో నిజంగా నాకు తెలియలేదు, నిజంగా నిజంగా అవును నాకు సమయం దొరుకుతుందంటే అయ్యా నిజంగా రాష్ట్రైతే ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా అప్పుడు ఇప్పటి నుంచి నన్ను వెతుకుతారని దేవానికి స్తోత్రం. అయ్యా మీకు వందనాలు. మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా మేము దుర్వినియోగం చేసుకుంటున్నామేమో, సౌదర్యం చేసుకుంటున్నాం. అయ్యా దగ్గర సమయాన్ని పాటించట్లేదు. నా నీ బలముని పరిశుద్ధ పరిగెట్టిన్నాను. నీ నీ మీద ఆశ చూస్తున్న శరీరం కూడా ఒక రాజుకి ఒక రాజుకి అయ్యా ఎక్కడ తెలుస్తున్నామేమో. అందుకని మట్టిలో జ్ఞాని అందించబడను అట్టి మాట అంటున్నావయ్యా. అయితే ఆకాశం నుంచి ప్రభా అయ్యా మమ్మల్ని చూస్తున్నావయ్యా. అయ్యా మేము వెతికే అయ్యా మేము వివేకండి తండ్రి. అయ్యా రాసులు నిలబెట్టుకోండి ప్రభా. అయ్యా నిజంగా దేవయ్యా చక్కగా మాట్లాడుతున్నాం అయ్యా. అయ్యా నువ్వు అంటున్న మాట బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులే ప్రభా ప్రకాశించదంటున్నావు. నీటి మార్గం అనుసరించి నడుస్తున్నట్టు ఎవరు వారు నక్షత్రం నిరంతరం ప్రవచిస్తారంటున్నాం. దేవాలయం తీసుకుని నేను రక్షణ పొందుకున్నాను అండి. అయ్యా మేము అనుకుంటున్నాము తండ్రి, ఎవరితో మాట్లాడి అనుకుంటున్నాము తండ్రి, ఇంకొక నిజంగా బలహీనత మేము పట్టించుకుంటున్నాము తండ్రి. దేవా తప్పైందయ్యా, అది బుద్ధిమంతుల రక్షణ కాదంటున్నావయ్యా, అది నిరంతరం ప్రవచించే రక్షణ కాదంటున్నావయ్యా. యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయడంటున్నావయ్యా, ఈ యుగ వంశస్థులకి సమాధానం ప్రకటించడంటున్నావు. కన్నులని చూడండి చెప్పండి వినండి అంటారు. అవునైనా వివేకమైన మూడు ఈ మాట వింటున్నావయ్యా. ఎంతో మంది
ఉన్నాయి. అయ్యా నిజంగా లోకాన్ని చూస్తున్నారు కానీ నీ చూడట్లేదు. ఎంతో మంది వ్యర్థమైన మాట వింటున్నారు నీ మాటలు వినట్లేదు. అయ్యా తప్పైంది. అయితే ఒక్కటే, వారు నీ మాట వినాలంటే మేము మాత్రం ప్రభా నా సన్నిధి వెతుకుడని సెలవేయగా యెహోవాని సన్నిధిని వెతకరని నా హృదయం నాతో ఎన్నిసార్లు ప్రభా మా హృదయంతో నాయన యేసయ్యా నిజంగా సహాయం చేసినప్పటికీ, మా హృదయంలో ప్రేమ కలుగజేసినప్పటికీ అయ్యా మేము వెతకలేని వారు ఉంటే తప్పైంది ప్రభా. ఇక వంటను నీటి న్యాయం అనుసరించి నడుచుకుంటూ బంధించడం కంటే ఎక్కువ ఇష్టపడుతున్నాం. అయ్యా నీకు వందనాలయ్యా. మేము కేవలం ప్రార్థన చేసే వారిగా ఉంది దేవా. ఇతరుల పట్ల బాధ్యత లేని వారికి ఉంటే మాలో నీతి లేనట్టే, మాలో న్యాయం లేనట్టే. అందుకే ప్రభా జ్ఞానాధారం నాదే అంటున్నావు అయ్యా. పరాక్రమం నాదే అంటున్నావు, నేనే అంటున్నావు. పరాక్రమం నాదే అంటున్నావు అయ్యా. నా వల్ల అధికారం న్యాయం పాలన చేస్తారు. నిజంగా మేము ప్రార్థన చేసి పాల్గొంటే మేము బుద్ధిమంతులు నచ్చితే లోకంలోని గంటలైన వారు కూడా ప్రభా కోటి బస్సు కూడా యేసయ్యా నిజంగా వేల కోట్ల 100 కోట్ల ఫ్లైట్ కూడా ఒక మనుషుని అయ్యా నీకు తోటవుతుంది. నిజంగా మేము బుద్ధిమంతులు అనుకుంటే మా జ్ఞానం చేత నడుపడుతుంది, చూపించిన మా జ్ఞానం చేత నడుపడుతుంది. అయితే మంచివారు స్వాతంత్ర ముష్కరుడు యజమానులు కూడా అయ్యా పూర్ణ నిజమే కదా ప్రభా నీకు తోటవుతుంది. అయ్యా మేము కొందరు భరించుకోండి మంచి వారికి కాదు. మంచి వారిని మేము భరించినాడు కదా ఏ ప్రయోజనం ప్రభా. ముష్కరం కూడా భరించినాడు కదా నిజమే కదా తండ్రి. ఇవన్నీ నిజంగా నాయన మాటలు వదిలించావు. ఒక ముష్కరం దుర్మార్గం నాయన అయ్యా ఒక మంచితనాన్ని ఆశ్రయించుకున్న వారిని నువ్వు మన్నించిన దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు మహిమ అతడు ప్రభు విషయమై తన ఆత్మీయతను కీలకపడవాడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునే వాడన్నాడు. యేసు గురించి సంగతులు విన్నాగా చెప్పి బోధించి సమాజ మండలి ధైర్యం మాట్లాడని ఆరంభించారు. నిజమే కదా ప్రభా నీకు స్తోత్రం, నీకు వందనాలయ్యా. అవును రీసమనర కలర్వా మేము అన్ని విషయాలను ప్రభా ఏది మంచి ఏది చెడు దేవా మేము గ్రహించే వారి ఉండాలి. అయ్యా మేము గ్రహించే వారి ఉండాలి. దైవభక్తి లేని ప్రభా లేని కదా నిజంగా ప్రభా నిజంగా నీ దర్శనం లేకపోతే యోసేపు ఏ రీతికి అపార్థంలో ఉండిపోయేవాడు. అయ్యా నిజంగా ప్రభా నిజంగా అయ్యా మరి విడిచిపెట్టేవాడని దేవా. అందుకే ప్రభా దేవభక్తి లేని దేవుడు కట్టులే తిరుగుతురండి. ధర్మశాస్త్రం అందించేవాడు అవును ప్రభా అనుసరించేవాడు దండినట్టు అయ్యా. ఇది మొదలు మేము దేవభక్తి కలిగి ఉండాలి, మేము దర్శనాలు కలిగి ఉండాలి, మంచి చెడులు వివేచించే జ్ఞానం ఉండాలి. మేము ప్రతిరోజు బలం అయ్యా వాడు ఏమి ఎరగక అయ్యా నిజంగా నాయన దర్శనం నిజమే ప్రభావం అయ్యా దేవుడు లేకపోతే ప్రభావ ఏది మంచి ఏది చెడు ప్రభావ విమర్శ చేసే వారికి ఉంటాం, దూషించే వారికి ఉంటాం. అయ్యా నీకు వందనం హేళన చేసే వారికి ఉంటాం. నిజమే ప్రభావ చాలా మంది ప్రభావ అద్భుతాలను ఆశ్చర్య కారణాలు ప్రభావ హేళన చేసే వారికి ఉన్నారయ్యా. అయ్యా నీకు మాలో దేవుడు లేకనే ప్రభావ ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి ప్రభావ నీ బలాన్ని వెతికే భాగ్యం తెచ్చి ఈ రోజు ప్రభావ నీ దాస్తులు నిలబెట్టుకొని ఎందుకు మేము బలహీనంగా ఉంటున్నాం, మేము ఎందుకు అపార్థం చేసుకున్న వారు ఉంటే అయ్యా మేము బలం లేని వారు చిన్న పిల్లలు నిజంగా ఏ రీతిగా ప్రభా బలహీనంగా ఉండి జయించలేరు. అయ్యా మేము ఈ రోజు అలా ఉన్నాము తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా తండ్రి అయ్యా మేము ఒక బలాన్ని అనుగ్రహించండి దేవా. మేము దేవుడికి కలిపి నడుపుతండి అయ్యా. మేము ప్రయాసపడతాం అయ్యా. మేము మంచి వారికే కాదు ముష్కరం అయ్యా. ఇది మొదలుకొని తండ్రి నాయనానికి వందనాలు. మేము ఆ రీతిగా నడుచుకుంటాం అయ్యా. నీ రాష్ట్రం నిలబెట్టుకోండి. నీ చక్కని మాటలు ప్రచురించినందుకు దేవా ఈ రోజు నాయన ఇంకనైనా ప్రభా ఏ రీతిగా బుద్ధిమంతులాగా మేము ఉండకపోతే రక్షణ మాకు దొరికిందిలే మాకు చాలే అని ప్రభా నిజంగా అనుకునే వారిగా ఉంటే అయ్యా తప్పైన ప్రభా. ఎందరో కళ్ళ నుండి చూడలేని వారు ఉన్నారు, చెవుల నుండి వినలేని వారు ఉన్నారు అయ్యా. వారి చెవులకు మేము చెవులై ఉండాలి, వారి కళ్ళకు మేము కళ్ళయ్యేది ప్రభా తండ్రి. బుద్ధిమంతులాగా నడుచుకుంటాం అయ్యా. నాయనా నిజంగా ఇంకా కూడా ప్రభాని దాస్తుంది ప్రభా అయ్యా. ఇంకా మీరు బలంగా నిలబెట్టుకోండి అయ్యా. కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఇంకా కూడా ప్రభా నిజంగా అనేక ప్రాంతాలకు తండ్రి నీ బలాన్ని ప్రచురించ ప్రభా అయ్యా. వీళ్ళ ప్రజలకు నాయనా తండ్రి అన్నం పుట్టాలకు వస్తే ఏ రీతిగా వారు సంతోషిస్తారు అయ్యా. నిజంగా దాన్ని దీని ప్రజలు బలం పొందుకుంటారు తండ్రి అయ్యా. నీ విలువైన ఆకారాన్ని అనేక పరిచే బలాచోరిగా అయా బలవంతులుగా మీరు వాడుకోమని అయా. కుటుంబాన్ని దీవించమని అయా. నీ పాదాలు పట్టుకుని బతిలాడుతూ నన్ను నేను తగ్గించుకొని ఈ నామాన్ని తెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి.